Welcome to Rendezvous with the President. On today's show, we sit down with a man whose vision has illuminated lives, not just through leadership but by restoring actual sight. Sri Bala Reddy Indurti, President of Shankara Netralaya USA for over 7 years, recipient of the prestigious Shankara Ratna Award, a humanitarian and a proud torchbearer of Telugu culture, and being President and Chairman of few Telugu organizations as well. From leading life-changing eye camps across India and the US to uplifting communities and empowering organizations, his journey is one of purpose and impact. On today's show, there's much more to discuss. This is Rendezvous with the President, and let's welcome our guest, Sri Bala Reddy Indurti garu. So, winner girl friends, this is your show, your first episode of Rendezvous with the President, and our president of the evening is Bala Reddy Indurti garu, who is Shankar Netralaya USA's president currently, and you heard a lot about him currently. So, welcome చెప్పేద్దామా? వెల్కమ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ శరత్ గారు. థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ టుడేస్ షో. థ్యాంక్ యూ. As we called it Rendezvous with the President, we want to give a hearty welcome from Mana TV and TV5 to you. Thanks for coming to our interview, Andy. Hearty welcome once again from all our audience, all our global audience. So we'll break the ice, Andy. Slowly, మీరు అసలు మీ జర్నీ it's widespread, be it community service, be it your professional journey, your take into music, helping people individually avvachu, and I know how many times I bugged you in phone calls, and you have been well rounded all along. So ఇలాంటి వెల్ రౌండెడ్ పర్సన్ గురించి మా ఆడియన్స్ తెలుసుకునే ముందు మీ బాల్యం ఎలా ఉందో ఒక్కసారి మన ఆడియన్స్కి చెప్పడం. హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్? మీరు మీ స్కూలింగ్ టైంలో కానీ, అంటే ఎక్కడ ఈ పునాది పడింది కమ్యూనిటీ సర్వీస్ చేయాలి అనేసి? థ్యాంక్ యూ శరత్ గారు. ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మన టీవీ మరియు TV5 ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ముఖ్యంగా నేను హై స్కూల్ డేస్లో అండి, నార్మల్గా స్వతహాగా మా పేరెంట్స్, మా ఎల్డర్ బ్రదర్స్, ఫ్యామిలీలో ఐఎమ్ ద యంగెస్ట్ ఆఫ్ ద 5. సో అందరిలో ఏదో ఒకటి ఎదుటి వారికి, పొరుగు వారికి ఏదో చేద్దామనే దృక్పథం నాలో ఎప్పుడు చూస్తుండేవాడిని. నేను స్కూల్లో ఉన్నప్పుడు పీపుల్స్ హై స్కూల్, హిమాయత్ నగర్, అశోక్ నగర్, అక్కడ ఉన్నప్పుడు మాకు తెలుగు టీచర్ శ్రీనివాస్ గారు అంటే మాకు ఎట్లుండేదంటే, మాకు రోజు ఏదైనా సెలవు వస్తే కూడా అయ్యో ఈరోజు మనం సార్ క్లాస్ మిస్ అవుతాము అనిపించేది అనమాట. దట్ మచ్ ఇన్స్పైర్డ్ ఆల్ ఆఫ్ అస్ ద టీచర్. సో మా పేరెంట్స్ తర్వాత ఈక్వల్గా గౌరవం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పీపుల్స్ హై స్కూల్లో మా తెలుగు టీచర్. సో తనకి మా స్కూల్ అయిపోయింది, తర్వాత నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నప్పుడు మెసేజ్ వచ్చిందనమాట. ఇట్లా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం అంటే ఏంటి అనేది కూడా తెలియదు. సో పలకరిద్దామని చెప్పి వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు సార్కి ఏదో బైపాస్ సర్జరీ ఏదో అన్నారు. చాలా అంటే అప్పటికి ఇంత ఐడియా లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఏంటి అన్నట్టుగా. అంటే ఇంత ఏదో సంథింగ్ స్కెడ్యూల్ చేసినారు, ఇంత ఖర్చు అవుతుంది, 10,000 రూపాయలు అన్నట్టుగా చెప్పారనమాట. చెప్పినప్పుడు నేను ఎంక్వైరీ చేసి వచ్చేసాను. తర్వాత నేను కొందరు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను, ఇట్లా సార్ పరిస్థితి ఇట్లా ఉంది అని. సో వెంటనే వాళ్ళు కూడా వెళ్ళారు సార్ని పలకరించడానికి. వెళ్ళినప్పుడు తను ఇట్లా బాలకృష్ణారెడ్డి వచ్చారు, నాకు నా ఆరోగ్యం గురించి తెలుసుకొని దానికి కావాల్సిన సహాయం చేయడానికి తను ప్రయత్నం చేస్తున్నారని చెప్పారనమాట. అప్పుడు వాళ్ళు వచ్చేసి, ఏంట్రా నువ్వు ఇట్లా సార్ కోసం ఫండ్స్ రైజ్ చేస్తున్నావంట, మాకు చెప్పలేదేంటి, మేము కూడా చేస్తాం కదా అన్నట్టుగా వాళ్ళు అన్నారు. అంటే నేను అప్పటిదాకా నాకు తెలియదు నేను చేస్తున్నానని. నేను జనరల్గా ఎంక్వైరీ చేశాను, బట్ సార్కి ఐడియా ఉందంటే ఐ ఫీల్ గిల్ట్ నౌ, ఐ టు డూ సంథింగ్. అప్పుడు నేను ఐ రీచ్డ్ అవుట్ వాట్ ఎవర్ ద సోర్సెస్ ఐ హ్యావ్.
సో నేను 10,000 రూపాయలు రైజ్ చేసుకొని వెళ్ళాను సార్కి ఇవ్వడానికి. వెళ్ళేసరికి సార్ చనిపోయారు. ఓ. సో దెన్ దట్ ఆ రోజు నాకు చాలా చాలా బాధేసింది అనమాట. అంటే ఆ, ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామని అనిపించడము, సహాయం చేయడము, ఈ రెండింటికన్నా ముఖ్యమైనదంటే ఈ సహాయం టైంలో చేయడం. బికాస్ ఆఫ్ ద ఐ టుక్ ద టైమ్ అండ్ ముందు వెళ్ళుంటే పనికొచ్చేది. అంటే మనం ఎప్పుడైనా కూడా అదొక లెసన్స్ లెర్న్డ్. దట్ సిచ్యువేషన్ మేడ్ మీ టు గెట్ ఇన్ టు సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్. ఆల్సో ఐ లెర్న్డ్ ఏ లెసన్. ఎవరికైనా చేయాలంటే టైం చేయాలి, లేకపోతే ముందే చెప్పేయాలి నా వల్ల కాదని. కానీ నాంచడము, డిలే చేయడం వల్ల మనం చేసే సహాయం వృధా పోతుంది. సో కరెక్ట్. అట్లా ఆ, గుర్తుంటుంది. సో ఇప్పటికీ ఆ స్కూల్తో అనుబంధం ఉంది. తర్వాత స్కూల్ అలుమ్నై వాట్సాప్ గ్రూపుల్లో జనరల్గా అప్డేట్స్ చెప్తుంటాను, ఓకే. చూస్తుంటాను వేరే వాళ్ళు చేసే యాక్టివిటీస్. సో అదనమాట. దట్ ఈస్ ద సీడ్ ఫర్ ఆ మై. సీడ్ అక్కడ పడింది మొత్తానికి. సో బట్ అదర్వైజ్ మీరు అంటే అంటే కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ టైమ్స్ లో కానీ మీరు అంటే సరదాగానే ఉండేవారా? సరదానేనండి. అంటే బేసిక్గా ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే మన ఫోకస్ ఏంటంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇది అయిపోతే ఇంటర్మీడియట్, అది అయిపోతే తర్వాత నెక్స్ట్ డిగ్రీ, డిగ్రీ అవును. అయిపోతే ఇది జాబు. అవును. ఆ ఫోకస్లో ఉంటాము. సో అవును. ఇక్కడికి అంటే యుఎస్కి వచ్చినప్పుడు ఎంఎస్ చేయడానికి ఫస్ట్ టెక్సాస్లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ టైలర్లో మాస్టర్స్ చేసినాను. ఓకే. చేశాక దెన్ ద ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అంటే నాకు జనరల్గా ఎప్పుడు జోవియల్గా లైవ్లీగా ఉండడం కన్నా నేను కంఫర్ట్గా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది చూడండి. అలాంటప్పుడు క్రాకింగ్ ద జోక్స్ అండ్ టాకింగ్ అబౌట్ ద మూవీస్, టాకింగ్ అబౌట్ ద కరెంట్ పాలిటిక్స్, టాకింగ్ అబౌట్ ద యాక్టివిటీస్, అంటే ఎదుటోళ్ళకి ఏది ఇష్టమో దాంట్లోకి వెళ్ళిపోవడం. కొందరితో ఓకే. ఉన్నప్పుడు దే ఎంజాయ్ ఓన్లీ ద టాపిక్ ఆన్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్. కొందరు ఓన్లీ పాలిటిక్స్, కొందరు స్పోర్ట్స్. ఎదుటి వాళ్ళని చూసి దాంట్లోకి వెళ్ళిపోతాను నేను. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ వాట్ ఐ లైక్, ఐ టాక్ అబౌట్ సంథింగ్ వాట్ అదర్స్ ఎంజాయ్. అఫ్ కోర్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ ఇన్ దట్ ఏరియా. సో వండర్ఫుల్ అండి. మొన్న ఒక పాడ్కాస్ట్ వింటున్నాను. ఆ పాడ్కాస్ట్ లో ఐ థింక్ ఐ ఫర్గాట్ దట్ పర్సన్, వెరీ ప్రామినెంట్ పర్సన్. హీ టోల్డ్ దట్ ద డే యూ స్టాప్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ద డే యూ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ అండ్ టాకింగ్ అబౌట్ అదర్స్, ద డే యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, యువర్ సక్సెస్ఫుల్ అని. సో యువర్ మీ మాటలతోనే తెలిసిపోతుంది నాకు బేసికలీ. అంటే అంటే నేను నేను అన్న మాట కన్నా మీది కాన్స్టెంట్ గా సర్వీస్ ఓరియంటెడ్ ఉంది, అది కూడా జెన్యున్ గా. ఇన్నేళ్ల అసోసియేషన్ లో ఐ సీన్ హౌ మచ్ ఆథెంటిసిటీ మీలో ఉందనేసి. థ్యాంక్ యూ మే అండి. దట్ మే దట్ గో ఆన్ అండ్ ఆన్, మే యూ హెల్ప్ మిలియన్స్ అండ్ మిలియన్స్ అండి. వెరీ వెరీ హ్యాపీ. సో మీరు ఇక్కడ మాస్టర్స్ చేశారు, ప్రొఫెషనల్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? సో అదే ఈ ఇండియాలో జేఎన్టీయూలో ఇంజనీరింగ్ మెకానికల్ చేసిన తర్వాత ఇక్కడికి మాస్టర్స్కి వచ్చాను కంప్యూటర్ సైన్స్ టెక్సాస్లో. చేసిన తర్వాత ఫస్ట్ జాబ్ అట్లాంటాలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక ఇంకా లాస్ట్ 30+ years ఐఎమ్ ఇన్ అట్లాంటా. ఐ కేమ్ టు అట్లాంటా ఇన్ 92 December. Since then, maybe I did some travel jobs, but never moved out of Atlanta. Now సో this is అట్లాంటాకి like వచ్చారు. గ్రేట్. ఇంకా అట్లాంటాలోనే ఇప్పటికి ఇది. సో ఇది మై ఇట్స్ లైక్ మై హోమ్ టౌన్ నౌ. సో ఇక్కడ నుంచి అంటే ఐ సీ ద బిగ్ డిఫరెన్స్ నేను వచ్చినప్పటికీ. ద చేంజెస్ ఇన్ అట్లాంటా, కమ్యూనిటీలో చేంజెస్. అట్లాంటా ఇండియన్ కమ్యూనిటీ ఎంత క్విక్గా ఎవాల్వ్ అవుతా ఉంది, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి, ఏమేమి యాక్టివిటీస్ అన్ని చూస్తుంటే వావ్, ఇంత క్విక్గా అంటే మన ఇండియన్ కమ్యూనిటీ ఇక్కడ గ్రో అవుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అనమాట. మీరు బోల్డ్ అండ్ ఆర్గనైజేషన్స్ తో అసోసియేట్ అయ్యారు. తామా, ఆప్నా, నాటా, అండ్ కరెంట్లీ శంకర్ నేత్రాలయ యుఎస్ఏ. మీ రైట్. ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏదండి? మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఆర్గనైజేషన్, దాంట్లో మీరు ఏ నేను పాత్ర వహించారు? ఎస్, థ్యాంక్ యూ. ఫస్ట్ నేను జాయిన్ అయింది 2004లో తామా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా. ఓకే. దాంట్లో నేను సెక్రటరీగా జాయిన్ అయినాను.
అప్పుడు నన్ను ఆర్గనైజేషన్లోకి తీసుకురావడానికి ముఖ్యమైన వ్యక్తి అట్లాంటాలో చాంద్ అకినేని గారు. తను ఓకే. హీ వాజ్ బీన్ పుషింగ్ మీ, ఓకే మీరు రావాలా మీకు అంటే. అంతకుముందు ఒకసారి ఏమైందంటే ఎస్పిబి బాలుగారిది పాడుతా తీయగా ఫస్ట్ రియాలిటీ షో ఫైనల్స్ జరిగింది. ఓకే. ఆ, దాంట్లోనే విన్నర్ మన సింగర్ పార్థు నేమాని. ఓకే. ఆ షోని నేను స్క్రిప్ట్ రాసి ప్యారడీ టైపు తామా వేదిక మీద 2002లో ప్లే అచ్చా. చేశాను. ఐ ఓకే. ప్లేడ్ ఎస్పిబి రోల్. అండ్ వీ హ్యావ్ నైస్. ద 4 సింగర్స్. అండ్ ఒకరు, ఒక జడ్జి బాలమురళి మాదిరి, ఒక జడ్జి ఎంఎస్ విశ్వనాథన్ మాదిరి స్టేజ్ మీదకి వచ్చారు. ఆహా. వి డిడ్ ద స్క్రిప్ట్ చేసినప్పుడు, రిహార్సల్స్ అప్పుడు ఇట్ వాజ్ ఎక్సలెంట్. స్టేజ్ మీదకి వచ్చేసరికి ఏంటంటే దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఆన్ ద స్టేజ్. సో నేను అచ్చా. చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. మిగతా ఓకే. క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా చేశాయి, ఓకే. ఎక్సెప్ట్ మై క్యారెక్టర్. నాదే స్క్రిప్ట్. నేను ఓకే. మాత్రం ఆడియన్స్ చూసే వరకు కైండ్ ఆఫ్ డిడ్ నాట్ గో వెల్. నర్వస్ అది ఫీల్ చూసి అయ్యారు. ఆయన ఏంటంటే, నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు కల్చరల్ కమిటీ సెక్రటరీ ఆర్ వాట్ ఎవర్ ద కల్చరల్ కమిటీ చైర్గా ఉండు అని చెప్పేసి 2002లో అడిగారు. నేను సున్నితంగా తిరస్కరించా. మళ్ళీ 2003లో రావాలన్నారు. ఐ సెడ్ నో, దట్స్ నాట్ మై ఏరియా, మై ఓకే. ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ సర్వీస్ అన్నప్పుడు కరెక్ట్. 2004లో దే సెడ్ ఓకే నౌ యూ కెన్ యూ బికమ్ సెక్రటరీ అని చెప్పి ఆయన అంటే అప్పుడు వచ్చాను. తర్వాత అప్పుడు నేను వచ్చినప్పుడు సురేందర్ రెడ్డి అనే అతను ప్రెసిడెంట్. ఓకే. దెన్ నెక్స్ట్ ఇయర్ వైస్ ప్రెసిడెంట్ అయిన 2005, అప్పుడు కృష్ణమోహన్ పిన్నమనేని వాజ్ ద ప్రెసిడెంట్. ఓకే. తర్వాత నేను 2006లో తామా సిల్వర్ జూబ్లీ 25th ఇయర్ ఆఫ్ తామా, దానికి ఆహా. నేను ప్రెసిడెంట్. నైస్. అండ్ మా ఫ్రెండ్ రమేష్ చాప్రాలా వాజ్ ద వైస్ ప్రెసిడెంట్. దట్స్ హౌ ద తామా అనే దాంట్లో ఫస్ట్ సర్వీస్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్లోకి ఎంట్రీ. వెరీ గుడ్ అండి. మీరు నాటాలో కన్వీనర్ లా కూడా చేశారు. రైట్, రైట్, రైట్. అది ఎట్లా అయిందంటే బేసికల్లీ తామా తర్వాత ఒకసారి తామా అనే ఈ సిల్వర్ జూబ్లీని మేము ఒక పూట, ఒక రోజు కాకుండా దీన్ని 2 డే ఈవెంట్గా చేశాం. మార్నింగ్ 9 నుంచి నైట్ 1 వరకు 2 డేస్ చేశాం గ్వినెట్ సివిక్ సెంటర్లో. ఫస్ట్ టైం తామా అనేది హై స్కూల్లోంచి వెళ్ళి బయట కన్వెన్షన్ లాగా చేయడం జరిగింది. అది వంగూరి చిట్టెన్ రాజు గారని ఆ, మన తెలుగు భాష మీద చాలా కవితలు, ప్రోగ్రామ్స్ చేస్తుంటారు, ప్రపంచ తెలుగు మహాసభలు. తను అప్పుడున్న ఆట మ్యాగజైన్లో 7 పేజెస్ కవర్ చేశాడు. అది చూసి ఆటలో ఉన్న సీనియర్స్ అందరూ ఒక ఈవెంట్లో ఆదిశేషర్ రెడ్డి గారు అండ్ మా ఫౌండర్, తామా ఫౌండర్ ఇప్పుడు చనిపోయారు జగన్మోహన్ రావు గారు, వాళ్ళు కలుసుకున్నప్పుడు అతను అడిగారంట ఆదిశేషర్ రెడ్డి గారు, ఎట్లా పాసిబుల్, ఇంత లోకల్ అసోసియేషన్ ఏంటి, ఇంత చేయడం ఏంటి, ఆ 7 పేజీల చూస్తా ఉంటే చాలా జరిగినట్టుందంటే, జగన్మోహన్ రావు గారు, దిస్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు 1 పర్సన్, దట్ ఈస్ బాలయన్ దుర్తి, వి ఆల్ డిడ్ అవర్ పోర్షన్ అన్నట్టుగా చెప్పారు. అప్పుడు తను నన్ను రీచ్ అయ్యారు, మా ఇంటికి వచ్చారు, మన ఇద్దరం కలిసి అప్నా ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాము అని. తను ఇంటికి వచ్చి అడిగినప్పుడు నేను కాదని లేకపోయాను. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఆయన నెఫ్యూ నా క్లాస్మేట్ ఇంజనీరింగ్లో. సో ఓకే. అప్పుడు అప్నా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. ఇట్స్ ఎ ఫిజిషియన్ నెట్వర్క్. ఏపీఎన్ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఫిజిషియన్స్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్. అది ఓకే. స్టార్ట్ చేసినప్పుడు సో మీరే ఐ వాజ్ స్టార్ట్ చేశారు. ఐఎమ్ ద కో ఫౌండర్. నేను ఆదిశేషర్ రెడ్డి గారు మీరు ఇద్దరమే మన మెయిన్ ఆడియన్స్ గా. కి తెలియాలండి ఇది. వండర్ఫుల్. సో ఐఎమ్ ద కో ఫౌండర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ద బైలాస్ అండ్ బైలాస్ చేసింది మా అట్లాంటాలో ఆ, పెమరాజు వేణుగోపాలరావు గారు అని, తను లేరు, తను చేశారు దానికి బైలాస్. 501(c)(3) పేపర్ వర్క్ అంతా నేను చేశాను. అండ్ తర్వాత ఆ, ఆ, నేను అప్నాలోంచి ఉన్నప్పుడే ఆదిశేషర్ రెడ్డి గారు ఏం చేశారంటే, అప్నాని ఆంధ్రప్రదేశ్ ఫిజిషియన్స్ తో పాటు ఫిజిషియన్స్ అండ్ ప్రొఫెషనల్స్ అని, పి అంటే రెండు, ముందు ఓకే. మేము పెట్టింది ఫిజిషియన్స్ కి. సో దెన్ హీ విత్ ప్రొఫెషనల్స్ అని పెట్టి నన్ను, దే వాంటెడ్ మీ టు బికమ్ ప్రెసిడెంట్. దట్స్ హౌ ఓకే. ఐ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు నాటా. దాంట్లో కూడా ఈ కొందరు పెద్దలు పిలుపుతో కరెక్ట్. ఆ, సంజీవ్ రెడ్డి గారు, ఏవిఎన్ గారు, జితేందర్ గారు ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్. రావాలి అని అంటే వెళ్ళి, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినాక ఫస్ట్ సేవా డేస్ కోఆర్డినేటర్ నేనే. సో ఓకే. సో వెళ్ళి అంటే ఇండియాలో అంతకు వరకు నేను ఏంటంటే హెల్త్ ఫెయిర్స్, స్కాలర్షిప్స్ మాత్రమే చేస్తున్నాను. ఓకే. తామాలో ఉన్నప్పుడు కంబైన్డ్ స్టేట్లో
ఆ, 23 జిల్లాలకి ఒక్కొక్క టాప్ 5 స్టూడెంట్స్ లాగా 5 స్కాలర్షిప్స్ మొదలు పెట్టాము. తామాలో, అప్నాలో, నాటాలో కలిపి దాదాపు ఐ డిడ్ స్కాలర్షిప్స్ 8 టైమ్స్. వండర్ఫుల్ అండి. సో బట్ నాటాలో ఏంటంటే వి వెంట్ వన్ మోర్ స్టెప్. స్కాలర్షిప్స్, హెల్త్ ఫేర్స్ తో పాటు ఆ, నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరైడ్ ఇష్యూస్ బాగా ఉన్న వాటికి ఆ, ఒక 25 ఫ్లోరైడ్ ప్యూర్ వాటర్ ప్రాజెక్ట్స్ చేశాము. దానికి మేజర్ సపోర్ట్ ఇచ్చింది ఫైనాన్షియల్ గా డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. అదనమాట. అట్లా దెన్ ఏంటంటే సేవా డేస్ చాలా బాగా జరిగిందని చెప్పేసి నెక్స్ట్ టర్మ్ సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ రిక్వెస్టెడ్ మీ టు బికమ్ ఏ కన్వీనర్. దాంతో ఓకే. 2014లో అట్లాంటాలో ఇంకా మీకు తెలుసు అప్పుడు అవును. ఆ, జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో అవును. వి డిడ్ ద కన్వెన్షన్. అప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకునేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము. దట్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. మోస్ట్ మనకు ఎంతంటే అందరికి కావాల్సిన వ్యక్తి, మోస్ట్ మెమరబుల్. అది కూడా మీరు ఇవ్వటం ఆ పర్టికులర్ టైంలో స్టార్స్ అలైన్ అయ్యాయి వండర్ఫుల్ గా. రైట్, రైట్. అందరూ అంటే అప్పుడు డిఎస్పి గ్రాండ్ ఫినాలే ఉన్నది. తర్వాత చాలా మంది వచ్చారు అప్పటికి అట్లాంటాకి. బట్ ఎస్పిబి అనే అతను కి లైవ్ అది అతను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇచ్చినప్పుడు, అవార్డు. ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ, జీవిత సాఫల్య పురస్కారం ఆయన తీసుకున్నప్పుడు జస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అతను చూశాడు 10,000 మంది ఆయన కోసమే ఎదురు చూస్తున్నారని. మేము అడగకుండానే తను మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం నమో అతనే పాడారు, చిన్న ట్రాక్ తెచ్చుకొని మ్యూజిక్ తో. అందరికీ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు ఒకసారి రోమాలు నిక్కబొడుచుకున్నాయి, లేచి అడగకుండానే అంత ఎంటైర్ 10,000 ఆడియన్స్ ఆడియన్స్. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనమాట. సో దట్ వాజ్ ద గ్రేట్ థింగ్ అనమాట. సూపర్బ్ అండి, సూపర్. సో సో వెరీ నైస్ జర్నీ, చాలా ఇంట్రెస్టింగ్. మనం మ్యూజిక్ గురించి అన్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకొక ఆస్పెక్ట్ ఉంది నేను మిమ్మల్ని అడగాల్సింది, కానీ ఆ, వేరే ఆర్గనైజేషన్స్ లో కన్నా మీరు భిన్నంగా డెఫినెట్ గా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ని ముందుకు తీసుకెళ్ళి ఆ, ఏమంటారు, స్కాలర్షిప్స్ ఇప్పించి నాట్ ఓన్లీ తామా ఆప్నా, ఏమంటారు నాటాలో, బేసికలీ ఆ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అసలు ఏంటండి మన ఆడియన్స్ కి సో చెప్పండి. బేసిక్ గా మెయిన్ గా ఏంటంటే 2004లో తామాలో జాయిన్ అయినప్పుడు వీఆర్ ఆల్వేస్ థింకింగ్, ఎప్పుడు ఆర్గనైజేషన్ లోకి రాలేదు. వచ్చినప్పుడు అప్పుడు ఒక ప్యాటర్న్ ఉండేది, 3 పండుగలు సంక్రాంతి, దీవాలి, ఉగాది, 3 చేసేస్తే ఆ కమిటీ బాధ్యతలు అయిపోతాయి. అయిపోతే బట్ మేమేందంటే ఏదన్నా కాజ్ కోసం చేద్దాం అని అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ, మా ఫ్రెండ్ రమేష్ చాపరాల, ఆది చిన్నతిమ్మ అండ్ ఈ ఈ మన ప్రెసిడెంట్ కృష్ణమోహన్ గారు ఏమన్నారంటే యా చేద్దామండి, బట్ ఎట్లా అంటే ఫస్ట్ టైం ఫండ్ రైజర్ అనేది అప్పుడే స్టార్ట్ చేశాం. ఒక మినర్వా అని ఇక్కడ అప్పుడు ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ లో కమ్యూనిటీని పిలిచి స్టార్ట్ చేస్తే మాకు ఒక అంటే ఫస్ట్ ఫండ్ రైజర్ $11,000 ఏమో, $11,000, $11,000 ఓకే. ఏమో వచ్చినాయి, సమ్ ప్లేడ్జెస్ కాకుండా. సో దెన్ ఇండియాకి వెళ్ళి ఒక స్కాలర్షిప్స్ ఇద్దామంటే మేము రైజ్ చేసిన మనీ మాకు ఒక 10 మందికి అన్నకి ఇవ్వలేము స్కాలర్షిప్స్. సో అందుకని 10 మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడానికి నేను పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అవును. అక్కడ ఆల్రెడీ దట్ టైమ్ మై వైఫ్ మాధవి, షీ వాజ్ ఇన్ ఇండియా. సో ఓకే. అండ్ మా మామగారు తను ఇప్పుడు లేరు. మా వాళ్ళిద్దరూ ఇండియాలో దే డిడ్ దట్ అవార్డ్ సెరమనీ. అప్పుడు దానికి సపోర్ట్ చేసింది తెలుగు వన్ టీమ్, విజయ్ మల్లంపాటి ఈజ్ క్లోజ్ ఓకే. ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఈ సైడ్ ఓకే. మా ఫెసిలిటీస్ లో ఇక్కడే చేద్దాము, మేము ఉన్నాము, లెట్ అస్ డూ అని చెప్పేసి చేశారనమాట. దట్ ఈస్ ద ఫస్ట్. దెన్ 2006 ప్రెసిడెంట్ దీన్ని చాలా మెమరబుల్ గా చేయాలంటే దీన్ని ఈ లాస్ట్ ఇయర్ ఇచ్చిన 10 మంది స్కాలర్షిప్స్ తో కాదు, విల్ గో టు ద స్కేల్ అని చెప్పేసి వి ఇంట్రడ్యూస్డ్ ద అడాప్టివ్ స్టూడెంట్ అనే ప్రోగ్రామ్ పెట్టాను. అడాప్టివ్ ఓకే. స్టూడెంట్ అంటే మీరు $250 ఇస్తే ఒక స్టూడెంట్ కి స్కాలర్షిప్ ఇస్తాం. దానికి అందరూ టకా మేము మేము అంటే దే లైక్ ద క్యాచ్ వర్డ్ అడాప్టివ్ స్టూడెంట్. సో అడాప్టెడ్ డిస్ట్రిక్ట్ అంటే 5గురికి ఒకరే ఇచ్చేయడం. అది చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. మాకు అప్పుడు 2006లో మేము $250,000 రైజ్ చేసినాం తామాకి. ఓకే. అండ్ వెళ్ళి హైదరాబాద్ లో రవీంద్ర భారత్ లో స్కాలర్షిప్ సెరమనీ చేశాము. 115 మంది, 23 టైమ్స్ 5, జిల్లాకు 5గురు లాగా
చీఫ్ గెస్ట్ గా అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, తర్వాత నారాయణ రెడ్డి గారు వచ్చారు. సో ఇట్ వాజ్ సో వెల్ రిసీవ్డ్. అది ఎంత బాగా రిసీవ్ అయిందంటే, నేను తామా ప్రెసిడెంట్ గా 2006లో అయిపోయింది, ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళు. ఇప్పటికి తామా నెవర్ స్టాప్డ్ దట్ ప్రోగ్రామ్. ఇప్పటికీ డిఫరెంట్ వండర్ఫుల్ అండి. పీపుల్, ఈవెన్ ఐ మే నాట్ నో ద కరెంట్ ప్రెసిడెంట్ ఆర్ ఐ మే నాట్ నో ద టీమ్, బట్ ద టీమ్ నోస్ ద కాజ్ ఈస్ గుడ్, దాన్ని ఆపొద్దు. మేబీ చేంజెస్ ఇచ్చే దాంట్లో డిఫరెంట్. నేను ఇచ్చినప్పుడు ఏంటంటే, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు ఏ జిల్లాలో అనేది తామా వెబ్సైట్లోనే పెట్టాం, సో దట్ ఎవ్రీబడి నోస్. అండ్ మేము ఇచ్చేదానికి ఒక మెథడ్ ఉండేది, అంటే స్టూడెంట్ విల్ నాట్ అప్లై. వి ఓకే. గో టు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వాళ్ళని అడుగుతాము. కలెక్టర్ ఏం చేస్తుందంటే, షీ విల్ గివ్ ఆర్ హీ ఆర్ షీ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో టాప్ 5 లిస్ట్ మనకిస్తారు. ఓకే. వాళ్ళకి మనము లెటర్లు రాసి స్కూల్కి, ప్రిన్సిపల్కి లెటర్ రాస్తాం. మీ స్కూల్లో సో అండ్ సో స్టూడెంట్, లైక్ ఈస్ట్ గోదావరి ఆహా. టాప్ 5లో 4th వచ్చారు, తర్వాత ఇంకొకరు అట్లా రాసి మేము హైదరాబాద్ రవీంద్ర భారతిలో వీఆర్ అవార్డింగ్ ద స్కాలర్షిప్స్ అని, మళ్ళీ ఈనాడు ఆఫీస్ ముందు ఒక ప్రెస్ క్లబ్ ఉంది, మ్మ్. అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని టీవీ ఛానల్స్, అన్ని పత్రిక వాళ్ళని పిలిచి, మేము నెక్స్ట్ వీక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, అందరికి పర్సనల్ లెటర్స్ రాసినాము. మ్మ్. ఒకవేళ ఇఫ్ యూ థింక్ యూ రిసీవ్డ్ మార్క్స్, గో టు తామా వెబ్సైట్ అండ్ సీ ఇఫ్ యువర్ నేమ్ ఈస్ దేర్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ద ఇన్విటేషన్, ప్లీజ్ కమ్ అండ్ కలెక్ట్ యువర్ చెక్. ఓకే. అట్లా వెళ్ళి స్టూడెంట్ది కూడా మేము ఏ స్టూడెంట్కి ఇస్తున్నామో వాళ్ళ పేరు మీద చెక్కులు రాసాం అనమాట. ఓకే. సో దట్ వీ డోంట్ వాంట్ టు మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళు మేము అవును. ఇస్తాము, స్టూడెంట్కి అకౌంట్ లేకపోతే దే విల్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్, అట్లా చేసాం అనమాట. సో అది నాకు అంటే గొప్పగా ఉంది, ఎందుకంటే మేము చేసామనేది ఒకటి, అది ఇన్నేళ్ళు అయినా కూడా 2 decades ఇప్పటికి నోబడి స్టాప్ దట్, ఇంకా దట్ ఈస్ కంటిన్యూ కంటిన్యూ అవుతోంది, అది ఆ లెగసీ అవుతూనే ఉంది, కంటిన్యూ అవుతుంది. అవుతుంది. అది అది అట్లాగే ఇంకా అప్నాకు వచ్చినప్పుడు కూడా ఆదిశేష రెడ్డి గారు అది చేద్దామన్నారు, సో అప్ చేసాం. దాంతో పాటు మేము ఒక హెల్త్ ఫేర్ చేసాం ఓ, ఇక్కడ నైస్. రవీంద్ర భారత్లో హెల్త్ ఫేర్ చేసాం. ఓకే. అప్పుడు రోసయ్య గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు వైఎస్ఆర్ దాంట్లో, ఓకే. తను వచ్చి హీ రియల్లీ అప్రిషియేటెడ్. ఈ రవీంద్ర భారత్ అంటే ఎప్పుడు సంగీతము సాహిత్యం సభలు జరుగుతూ ఉంటాయి, మీరు రవీంద్ర భారతి నడిబొడ్డులో మీరు హెల్త్ ఫేర్ చేసి ఆ, ఇంతమంది డాక్టర్స్ని అమెరికా నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు, చాలా చాలా బాగుంది అన్నారు అనమాట. అట్లా ఒక్కొక్కసారి మనం చేసేది కంటిన్యూ చేస్తూ ఇంకోటి యాడ్ చేయడం అట్లా. తర్వాత ఈ నాటాకు వచ్చే వరకు చెప్పాను కదా, ఈ రెండు ఉంచి హెల్త్ ఫెయిర్ అండ్ స్కాలర్షిప్స్ తో పాటు ఫ్లోరైడ్ ప్రాజెక్ట్స్. దెన్ ద టోటల్ గా వెన్ ఇట్ కేమ్ టు శంకర్ నేత్రాలయ, ద సర్వీస్ ఈజ్ మోర్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ మోడల్. ఎందుకంటే ఇక్కడ ద లిమిటేషన్స్, దిట్స్ ఓన్లీ ఫర్ ద ఐ రిలేటెడ్, వండర్ఫుల్. not like we cannot take up. If I want to help scholarships, I'll write a check to somebody who is already doing that. I don't need to. ఇక్కడ బైలాస్, ఇక్కడ ఇది ఆర్గనైజేషన్ స్థాపించిందే సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో అందువల్ల కంటి చూపు బాగుంటే ప్రపంచాన్ని జయించవచ్చు అని చాలా మంది చెప్పడం విన్నాను. సో దానికోసం పోరాడే దాంట్లో ఆ, నేను ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ 2016. వండర్ఫుల్ అండి. సో తామ, అప్నా, నాట, ఆ, ఇవన్నిట్లో కీలక పాత్రలు వహిస్తూ ఆ, చాలా మంచి సర్వీస్ చేసి శంకర్ నేత్రాలయకి ఎలా వచ్చారు? సో శంకర్ నేత్రాలయకి రావడానికి ముఖ్య కారణం, అప్పుడు నేను వచ్చినప్పుడు ఆ, డాక్టర్ శేష్ శర్మ గారని ఇక్కడ అట్లాంటాలో ఫిజిషియన్, మ్మ్. షీ స్టార్టెడ్ శంకర్ నేత్రాలయ అట్లాంటా చాప్టర్ ఇన్ 2006. ఓకే. దట్ వాజ్ మై తామాసిలర్ జూబ్లీ డేస్. సో 2016 అంటే 10 years అయింది ఆ చాప్టర్ అయ్యి. 2016లో తను నన్ను అప్రోచ్ అయ్యారనమాట, ఇట్లా మ్మ్. బాలా మీరు ఈ ఆర్గనైజేషన్లోకి రావాలి అని అంటే, అప్పటికి నేను నాటాలో ఆ, రాఘవరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈవీపీగా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నానండి, మళ్ళీ మారడాలు ఇవన్నీ అంటే కొంచెం, అంటే లేదు లేదు మీరు రావాలి అని తను చాలా నన్ను కన్విన్స్ చేశారు. వి రియల్లీ నీడ్ యువర్ హెల్ప్ హియర్, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మా అందరికీ
శక్తి కానీ మా ఏజ్ కానీ సరిపోదు. సమ్వన్ యంగ్స్టర్ లైక్ యూ షుడ్ కమ్ అండ్ టేక్ ఇట్ అండ్ టు ద నెక్స్ట్ లెవెల్ అనేది తను చాలాసార్లు చేసే వరకు తనలాంటి వాళ్ళు అడిగితే కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. అంత మంచి పేరుంది రవి శర్మ గారికి, శేష్ శర్మ గారికి. వాళ్ళు అన్నప్పుడు నేను సరే చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఐ జాయిన్డ్ యాజ్ ఎ ట్రస్టీ. ఇంకా తర్వాత ఒకసారి ట్రస్టీ అయిన తర్వాత కొన్ని లోకల్ డాన్స్ అకాడమీస్తో కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము ఫండ్ రైజర్కి. తర్వాత తనే ఇటు 2 ఏళ్ళు చూసి దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పి తను షీ రికమెండెడ్ మీ టు ద ప్రెసిడెంట్ అవ్వాలి. నేను డైరెక్ట్ ప్రెసిడెంట్ ఏందండి, ట్రస్టీ అయ్యాను కదా, ఇంకొంత టైం తీసుకుంటా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ఏదైనా రోల్లో వస్తా. బట్ డైరెక్ట్గా ప్రెసిడెంట్ అంటే అంటే లేదు లేదు, యు ఆర్ టు బికమ్ ప్రెసిడెంట్, దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ మేక్ ద టేక్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్ అని తను మా అట్లాంటి టీం మూర్తి గారు, తర్వాత ఫౌండర్ ఆఫ్ శంకర్ నేత్రాలయ ఎస్వి ఆచార్య అండ్ ఫౌండర్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్, తను ఇప్పుడు లేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, వీళ్ళందరూ ప్లస్ అందరు ఉండి దిస్ ఈస్ ద రైట్ టైం యూ నీడ్ టు బికమ్ ప్రెసిడెంట్ అంటే 2 ఏళ్ళకి ప్రెసిడెంట్ అయ్యాను. ఫ్రెండ్స్, బాలా ఇందుర్తి గారి గురించి మరి శంకర్ నేత్రాలయ యుఎస్ఏ టీం ఏమంటారో తెలుసు. సో మనతో పాటు మూర్తి రేకపల్లి గారు ఉన్నారు, శంకర్ నేత్రాలయ యుఎస్ఏ ట్రెజరర్. అండ్ మనతో పాటు నీలిమ గడ్డమాను గారు ఉన్నారు, కల్చరల్ కమిటీ చైర్. వెల్కమ్ అండి. సో ముందుగా టెల్ యువర్ అసోసియేషన్ విత్ అవర్ ప్రెసిడెంట్ గారు బాలారెడ్డి ఇందుర్తి గారు అండ్ యువర్ అసోసియేషన్ విత్ శంకర్ నేత్రాలయ. బాలా గారితో నాకు 25 years నుంచి పరిచయం అండి. అట్లాంటా వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం. ఆ శాఖ అదాల ఆయన ఏ అసోసియేషన్స్ కి ఏ రోల్స్ కి ఎటు వెళ్ళినా కూడా వీఆర్ లైక్ జస్ట్ ఫాలోయింగ్ హిస్ ఫుడ్ స్టెప్స్ అండ్ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము ఈ రోజు అట్లాంటాలో ఇలా ఉన్నాము అంటే బాలా గారు ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే కల్చరల్ సైడ్ కానీ, మేము ఫండ్ రైజింగ్స్ చేద్దామన్నా కానీ, ఏదైనా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కి సపోర్ట్ ఇవ్వాలన్నా కానీ అన్ని కూడా ఆయన ఇదిలోనే మేము నేర్చుకున్నాము, ఆయన బాటలోనే వెళ్తున్నాము. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ అస్. అలాగే శంకర్ నేత్రాలయ నాకు 2020 నుంచి అసోసియేషన్ ఉంది శంకర్ నేత్రాలయతో. ఐ జాయిన్డ్ యాజ్ ఎ ట్రస్టీ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఐఎమ్ ఏ కల్చరల్ కమిటీ చైర్ ఫర్ శంకర్ నేత్రాలయ ఫర్ దిస్ ఇయర్. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. మూర్తి గారు మీరు చెప్పండి. నమస్కారం అండి. నాకు బాలా గారు ఒక 25 years నుంచి పరిచయము. ఈ శంకర్ నేత్రాలయ జర్నీలో గత 8 ఏళ్ళుగా ఆయన 2016లో ట్రస్టీగా చేరారు, 2018లో ప్రెసిడెంట్ అయ్యారు ఎట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ట్రస్టీస్. బికాజ్ ఆయన ప్రయర్ ఆర్గనైజేషన్స్లో చాలా సర్వీస్ చేశారు, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని. అప్పటి నుంచి 2018 నుంచి శంకర్ నేత్రాలయ యాక్టివిటీస్ చాలా నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్ళాయి. మెయిన్గా మొబైల్ ఐ సర్జికల్ యూనిట్, అడాప్ట్ ఏ విలేజ్ ప్రోగ్రామ్. రూరల్ విలేజెస్లో ఫీల్డ్లోనే ఆపరేషన్స్ చేసేది బాలాగారి ప్రెసిడెన్సీలో చాలా స్ప్రెడ్ అయ్యింది. ఇది వరకు 2 మేసు యూనిట్లు ఉంటే ఇప్పుడు 3వ యూనిట్ హైదరాబాద్లో ఉంది, 4వది పుట్టపర్తి బేస్డ్గా వస్తుంది, ఇంకా ఎట్టాయిపురం అని తమిళనాడులో ఒకటి వస్తుంది, వైజాగ్ బేస్డ్ ఒకటి వస్తుంది, మళ్ళా నార్త్ ఇండియాలో కూడా వచ్చేదానికి స్కోప్ ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. రఫ్లీ 1/3 ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా కవర్ చేయగలుగుతున్నాము. ఈవెన్చువల్గా మా గోల్ హోల్ ఇండియాకి ఈ ఫుట్ ప్రింట్ని తీసుకెళ్లాలని. బాలా గారు ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దిస్ ఎఫర్ట్ అండ్ raising such amount of money is not an easy task. He is a God sent for this cause. Wonderful, auntie. Thank you so much. Listening such lovely words from both of you. Thank you, Andy. Thank you for coming to our podcast and giving your valuable words. Thank you so much. So మనతో పాటు వంశీకృష్ణ ఎరువరం గారు ఉన్నారు, who is the secretary of శంకర్ నేత్రాలయ USA. Welcome, Andy. Thanks, Andy. Thanks a lot.
సో ఇవాళ ఈ రాందవు విత్ ద ప్రెసిడెంట్ బాలారెడ్డి ఇందుర్తి గారి జర్నీ గురించి మాట్లాడుతున్నప్పుడు శంకర్ నేత్రాలయతో మీ అసోసియేషన్ అండ్ ఆల్సో యువర్ అసోసియేషన్ విత్ బాలా గారు కొంచెం మన ఆడియన్స్ కి చెప్పండి ప్లీజ్. Thank you so much for Mana TV and TV5 for giving me this opportunity. Um, um, నాకు చాలా గర్వకారణం లైక్ బాలానతో వర్క్ చేయడం. బాలా గారుతో నేను వేరియస్ అదర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు నా సోషల్ యాక్టివిటీస్ చూసి బాలన్న శంకర్ నేత్రాలయ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి శంకర్ నేత్రాలయ టీంకి తీసుకున్నారు, యాజ్ ఎ వాలంటీర్గా తీసుకున్నారు నన్ను. తన ఇనిషియల్గా నేను ఆయన డెడికేషన్ చూశాను, లైక్ నైట్ అండ్ డే ఆన్ శంకర్ నేత్రాలయ ఎవ్రీ టైం. అపార్ట్ ఫ్రమ్ శంకర్ నేత్రాలయ తన ఘంటసాల రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన ఘంటసాల గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. వాటిలో కూడా నన్ను భాగం చేస్తున్నారు. అక్కడ చూశాను ఆయన డెడికేషన్. ఇంతటి డెడికేషన్ బాలన్న చేయడం చూసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగింది. నేను కూడా బాలన్నతో ఎక్కువ ఇంటరాక్ట్ కావడం, ఈ శంకర్ నేత్రాలని ఎలా తీసుకుని వెళ్ళడం, అట్లనే వాటి మీద ఎక్కువ చర్చించడం జరిగింది. అలా బాలన్న నన్ను కూడా మంచిగా ప్రోత్సహించి తర్వాత నన్ను బోర్డుకి తీసుకున్నారు, శంకర్ నేత్రాలయ బోర్డుకి. ఆపై నన్ను ఎగ్జిక్యూటివ్ టీమ్ ఇప్పుడు సెక్రటరీగా నేను శంకర్ నేత్రాలయకి మంచిగా సర్వ్ చేస్తున్నాను. బాలన్న గురించి లైక్ ఈ ఒక్క శంకర్ నేత్రాలయ తీసుకుంటే మనకు అత్యంత తక్కువ సిటీస్లో శంకర్ నేత్రాలయ గురించి తెలుస్తూ ఉండేది. అక్కడి నుంచి కూడా మనకు డొనేషన్స్ వచ్చేది. వాటిని ఈరోజు ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీస్ విత్ ఇన్ యూఎస్ఏ కవరప్ చేపించేశారు. ప్రతి ఒక్కరిని వాళ్ళు సరిగ్గా ఇంటరాక్ట్ కాకపోయినా అన్నే వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళ దగ్గర వర్క్ ఏదో ఒక రకంగా తీసుకునేటట్టు శంకర్ నేత్రాలయ డొనేషన్స్ని అంతకంతూ పెంచుకుంటూ పోతూ చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వచ్చారు శంకర్ నేత్రాలయాన్ని. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే ఎలా ఉండాలి అట్లని చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ రోల్స్ని ప్రతిసారి వాళ్ళకు గుర్తు చేస్తూ చాలా మంచిగా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరిస్తూ చాలా మంచిగా ఉంటారండి శంకర్ నేత్రాలయ రిలేటెడ్. శంకర్ నేత్రాలయనే కాకుండా మిగతా కళలో కూడా క్రికెట్ కావచ్చు, లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు రిలేటెడ్ కావచ్చు, పాటలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి కళ పట్ల ఆయనకు మంచి అభిమానం, అవగాహన అన్నీ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ శంకర్ నేత్రాలయలో నేను భాగమైనందుకు, ఆయన నన్ను భాగం చేసినందుకు, ఆయనతో ప్రయాణం చాలా బాగుందండి. చాలా చాలా ఇది. అండ్ వీఆర్ ప్రౌడ్ టు serve and be part of Shankar Netralaya. Thank you, Balana, for giving me this opportunity, and it's definitely it's a big honor and great opportunity for me to spend time with you and then moving with. Thank you, Anna. బాలా గారితో ఏదైనా మీరు షేర్ చేసుకున్న ఒక మంచి మెమరీ మన ఆడియన్స్ తో షేర్ చేయండి. ఒక్కటి నేను గుర్తు చేసుకుంటానండి బాలన్నతో, విత్ రెస్పెక్ట్ ఇప్పుడు కొత్తగా బాలన్న తీసుకొని వస్తున్నటువంటి శంకర్ నేత్రాలయకి కొత్త మీసు యూనిట్ని ఏటైపురం అనే మదురైకి దగ్గరగా, సౌత్ తమిళనాడు మదురైకి దగ్గరగా ఉన్న ఒక ప్లేస్కి, రిమోట్ విలేజ్కి తీసుకొని వస్తున్నారు. నాకు ఆయన మాటల్లో ఒకసారి చెప్పారు, లైక్ ఎలా ఇది సాధ్యమైంది అటని. ఒక మంచి ఫిలాంథ్రపిస్ట్, ఆయన పేరు శంకర్ సుబ్రహ్మణ్యన్. ఆయనని 7-8 సంవత్సరాలుగా శంకర్ నేత్రాలయకి తీసుకురావాలి, శంకర్ నేత్రాలయకి డొనేషన్ చేయించాలి అట్లని 7 ఏళ్ళు కృషి చేశారు ఆయన. అలా ఒక్కసారిగా 7-8 సంవత్సరాల తర్వాత నిరంతరం కృషి చేయడంతో ఒక్కసారి ఆయన ఎన్ని మెసేజెస్ పెట్టినా ఆయన చూస్తున్నారు, రిప్లై రావట్లేదు. బట్ స్టిల్ అన్న మెసేజెస్ పెడుతూ తన ఈ కార్యక్రమాల గురించి వివరిస్తూ అలా చేస్తున్నారు. ఒకరోజు ఆ ప్రయత్నం వృధా కాదు అన్నదానికి, అంటే ఏదైనా సరే మనం సంకల్పిస్తే అది సక్రమంగా జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఇది. అలా ఆయనతో
మెల్లగా ప్రయాణం చేసి మాట్లాడి ఆ, ఆ ఒక వన్ ఫైన్ డే ఆయన దగ్గర నుంచి 400 to 450K ఆయనతో మాట్లాడి ఈ మన శంకర్ నేత్రాల గురించి తనకి చెప్పి వివరించి ఒక కొత్త మ్యూజిక్ యూనిట్ తీసుకొని వచ్చారు. ఇట్స్ ఏ గ్రేట్ వాల్యూ అడిషన్. దానివల్ల ఏంటంటే ఎంటైర్ సౌత్ ఇండియాని మనం కవర్ చేయగలిగిన ప్లేస్లో ఉన్నాం శంకర్ నేత్రాలయ యొక్క థింగ్స్ని. వెరీ నైస్. ఆయన ఈ జర్నీ చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. వండర్ఫుల్ వండర్ఫుల్. అందుకే ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము, అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాము, టు ఇన్స్పైర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, సో దట్ lot of people can become and emulate the ways of Bala garu. Thank you, Vamsi garu. Thank you so much. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. బేసిక్ ఒక ఆర్గనైజేషన్ లో 501(c) ఇస్ ఇట్స్ బేసిక్ నెసెసిటీ. ఐ మీన్ అది రిజిస్టర్ అవ్వాలి. రైట్. అది కాకుండా ఈ చారిటీ నావిగేటర్ ఆర్గ్ లో ఐ మీన్ ఎవ్రీ ఇయర్ యు గాట్ 4 stars. రైట్. అండ్ అంటే అది అంటే ఏమంటారు, ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు కంటిన్యూ దాట్. అంటే ఆ 4 star వస్తేనే నెక్స్ట్ దానికి మీరు వెళ్తూ ఉంటారు కాన్స్టెంట్ గా. అది అది ఎలా అకాంప్లిష్ చేశారు అండ్ దాని క్రైటీరియా ఏంటి సార్ అసలు కొంచెం యా, తప్పకుండా. ఇట్స్ వెరీ గుడ్ చెప్పండి. క్వశ్చన్ అండి శరత్ గారు. ఇది ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ప్రతి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తెలియాలి దీని గొప్పతనం. ఇప్పుడు 501(c)(3) ఉంటేనే ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్ కి డొనేషన్ ఇస్తారు, ఎందుకంటే దే కెన్ యూజ్ ఇట్ ఫర్ ద ట్యాక్స్ డిడక్షన్స్. కరెక్ట్. బట్ 501(c)(3) ఉండేవి 500+ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బట్ అందులో చారిటీ నావిగేటర్ అనేది ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే 501(c)(3) ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని తీసుకుని దెన్ దే స్టార్ట్ రేటింగ్ బేస్డ్ ఆన్ మెయిన్లీ 2 areas. వన్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ, సెకండ్ ఈజ్ అవుట్ స్టాండింగ్ కమ్యూనిటీ సర్వీస్. ఈ రెండిట్లలో వాళ్ళు దే హ్యావ్ సర్టన్ పాయింట్స్ హౌ టు చెక్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఎంత బాగా ఆడిట్స్ చేస్తున్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ ట్యాక్సెస్ ఫైల్ చేసి ఆడిట్స్ చేయకపోవచ్చు. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఎవ్రీథింగ్ మాదేందంటే మేము ఆడిట్స్ చేస్తే మా వెబ్సైట్లో ఉంటాయి ఆడిట్స్. ఎనీవన్ కెన్ గో అండ్ సీ. సో ఇది మెయింటైన్ చేసినప్పుడు we applied and got వాళ్ళు ఏం చేస్తారంటే 1 star, 2 star, 3 star and the highest is 4 star. సో హైయెస్ట్ 4 star అనే దాంట్లో మాకు ఫస్ట్ టైమే 4 star వచ్చింది 2000 when I became president. తర్వాత ఇప్పుడు శరత్ గారు, ఇప్పుడు మనకి ఎవరికైనా డాక్టరేట్ కానీ లేకపోతే పద్మ అవార్డ్స్ కానీ భారతరత్న వచ్చిన వాళ్ళని చూస్తే అది ఒకసారి వచ్చిందంటే వాళ్ళని పద్మశ్రీ అంటాము. వాళ్ళు చనిపోయినాక కూడా ఇప్పుడు మా సంస్థ ఫౌండర్ బద్రీనాథ్ గారు పద్మభూషణ్ వచ్చింది అని చెప్తున్నాం. అయితే ఈ 4 star అనేది మాత్రము ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సేమ్. లాస్ట్ ఇయర్ ఉన్న ట్రాన్స్పరెన్సీ ఉంది, లాస్ట్ ఇయర్ ఉన్న కమ్యూనిటీ సర్వీస్ ఉంది. ఇవన్నీ యూ హ్యావ్ టు ప్రూవ్ ఎవ్రీ ఇయర్. దెన్ యూ అప్లై యువర్ మీటింగ్ మినిట్స్ కూడా అప్లోడ్ చేయాలి దానికి. మీటింగ్ మినిట్స్ పెట్టుకొని తర్వాత ఎవరు అటెండ్ అయ్యారు, ఏం డెసిషన్స్ తీసుకున్నాము, తర్వాత ఏం మార్పులు చేసాము ఆర్గనైజేషన్లో, తర్వాత ఎంత రైజ్ చేసాము, ఎంత మేము ఓన్లీ ఫండ్ రైజింగ్ ఆర్మ్ ఆఫ్ శంకర్ నేత్రాల ఇండియా. ఎంత ఖర్చు పెట్టాము, ఎంత ఇండియాకి పంపించాము, మేము పెట్టిన ఖర్చులన్నిటికీ ఎవ్రీ డాలర్కి అకౌంటబిలిటీ ఈజ్ ద కీ. తర్వాత మేము చేసే సర్వీస్, ఇప్పుడు కొందరు ఏమంటారు మేము ఒక ఐ క్యాంప్ చేసామంటారు. ఐ క్యాంప్ చేయడం వేరు, మేము చేసినప్పుడు ఎంతమందికి స్క్రీనింగ్ అయింది, ఎంతమందికి సర్జరీ అయింది, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఎవరైనా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవుతున్నా, మాకు ఇప్పుడు 23 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే కూడా క్లియర్గా తెలుస్తుంది, ఓహో పలానా రోజు తమిళనాడులో ఈ ఊర్లో, లేదా ఆంధ్రప్రదేశ్లో ఈ ఊర్లో, తెలంగాణలో ఈ ఊర్లో, లేదా జార్ఖండ్లో ఇట్లా ఈ క్యాంప్ చేశాము, ఇంతమందిని స్క్రీన్ చేశాము, ఇంతమందికి సర్జరీ చేశాము, ఇంతమందికి గ్లాసెస్ ఇచ్చాము, కళ్ళద్దాలు, ఇంత డీటెయిల్డ్గా ఉంటుంది. కాబట్టి చారిటీ నావిగేటర్ వాళ్ళకి దిస్ ఈజ్ వాట్ దే లుక్ ఫర్. సో అందువల్ల మేము మెయింటైన్ చేస్తున్నాం, బై గాడ్స్ గ్రేస్ వస్తుంది. ఇది ఇంకా కంటిన్యూ కూడా కావాలని, ఎందుకంటే ఇది ఉండడం వల్ల ఇట్ ఈజ్ లైక్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే ఎంత సేఫ్టీయో 4 star పెట్టుకొని మేము ఫండ్ రైజింగ్కి వెళ్ళినప్పుడు అంతే సేఫ్టీ.
ఎవరికైనా కూడా ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ ఎంక్వైరీ ఏంది, వీళ్ళకి చారిటీ నావిగేటర్ వాళ్ళే 4 స్టార్ ఇచ్చారని చెప్పేసి మనం అడిగినప్పుడు వెరీ గుడ్. అంటే చాలా కాన్ఫిడెంట్. వాళ్ళ స్క్రూటినీ అంత పవర్ఫుల్ గా ఉంటుందని. రైట్, అంత రైట్, రైట్, అంటే మీరు చెప్తుంటేనే నాకు రైట్. ఐ మీన్ ఐఎమ్ ఆస్ట్రక్. అంటే ఇన్ని చెక్స్ ఉండి అంటే అంటే అకౌంటబిలిటీ ప్రతి ఒక్క డీటెయిల్ ని చూసిన తర్వాత మీకు 4 స్టార్ ఇస్తారు. సో ఎస్, ఎస్. అంటే యూఆర్ ప్రూవింగ్ యువర్ క్రెడిబిలిటీ అండ్ యూ హావ్ టు ప్రూవ్ ఇట్ ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్. అలా మీరు 7 years ప్రూవ్ ఎస్, చేసుకుంటూ వస్తున్నారు అండ్ అండ్ యూ విల్ కంటిన్యూ. అంటే రైట్, రైట్. అంటే మీ కమ్యూనిటీ సర్వీస్ అంటే మీ డెడికేషన్ అలా ఉంది. మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాం కదా, మళ్ళీ మనం కొంచెం రివైండ్ చేసుకుందాం, మన టేప్ రికార్డులు రివైండ్ చేసినట్టు. మీరు శంకర్ నేత్రాలయ యుఎస్ఏ జాయిన్ అయినప్పుడు 7 chapters ఉన్నాయి అండ్ దాన్ని మీరు 23 chapters కి మీరు స్కేల్ చేశారు. 23rd ఐ థింక్ వెరీ రీసెంట్ గా ఫామ్ అయినట్టుంది. రైట్, రైట్, కరెక్ట్. సో రైట్. మేబీ లాస్ట్ మంత్ ఆర్ మేబీ దిస్ మంత్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో లాస్ట్ మంత్ అయింది. 7 to 23 అంటే స్కేల్ ఎలా చేశారు అసలు మీరే? అండ్ అంటే ఏమేమి ఒడిదొడుకులు, ఏమేమి ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, ఆర్ అంటే ఎంతమంది మీకు హెల్ప్ చేశారు? అంటే ఈ కాస్ట్ జర్నీని మన ఆడియన్స్ కి చెప్పండి సార్. తప్పకుండా. సో ఇందులో మెయిన్గా ఏంటంటే నేను వచ్చినప్పుడు 7 chapters ఉన్నాయి. అండ్ అట్లాంటా నుంచి నేను ఫస్ట్ నోటీస్ చేశాను, ఇట్ ఈజ్ ఏ నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ మల్టీలింగ్వల్. నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ ఆల్ 50 states. మల్టీలింగ్వల్ అంటే వీ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ అండ్ రీచ్ అవుట్ ఇండియన్ కమ్యూనిటీ. ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ఎంటైర్ కంట్రీని రీచ్ అవ్వాలంటే వీ నీడ్ టు ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంక్రీజ్ ద ఫుట్ ప్రింట్. మేము 7 chapters ఉన్నప్పుడు 7 places తెలుస్తుంది. అండ్ చాప్టర్స్ పెరిగితే మోర్ పీపుల్ పోవాలి అంటే వాలంటీర్స్ని డెడికేటెడ్ చేయాలి. అంటే వాళ్ళని అప్పుడు బైలాస్ను కొన్ని మార్పులు తీసుకొచ్చి 25 మంది ఉన్న ట్రస్టీస్ని 35 మంది ట్రస్టీస్గా మార్చాము. అంటే అడిషనల్గా ఒక 10 మంది వస్తున్నారు. తర్వాత మళ్ళీ బైలాస్ను ఫర్దర్గా ఈ మధ్యలో మార్పులు చేసాం. లాస్ట్ ఇయర్ అడ్వైజరీ బోర్డ్ అనేది ఒకటి యాడ్ చేశాం. అడ్వైజరీ బోర్డుకి కూడా ఏంటి రిక్వైర్మెంట్స్ నేను చెప్తాను. తర్వాత చాప్టర్ వైస్ ప్రెసిడెంట్, అంటే ప్రతి చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ట్రస్టీ ఉన్నా లేకున్నా సివిపి చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. అట్లా ఇప్పుడు మేము 23 chapters లాస్ట్ది ర్యాలీ నార్త్ కెరళినా శశాంక్ అరమడక అనే అతను ఇప్పుడు సివిపికి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ చాప్టర్ ఆల్వేస్ వాషింగ్టన్ డీసీ మెట్రో రాక్విల్ మేరీల్యాండ్ స్టార్ట్ అయింది. సో 25 మంది అయ్యే వరకు ఏంటంటే వీఆర్ ఏబుల్ టు డైవర్సిఫై. ఒక్కొక్క చాప్టర్కి ఒక ట్రస్టీని పెట్టడము, కొన్ని చాప్టర్లకు మోర్ దెన్ 1 ట్రస్టీ, కొన్ని చాప్టర్లకు ట్రస్టీస్ లేరు కానీ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఇట్లంటే కాంబినేషన్. సో ఇప్పుడు అట్లాంటాలో హైయెస్ట్ ట్రస్టీస్ లాస్ట్ ఇయర్ వరకు 10 మంది ఉన్నారు 35లో. కొన్ని మార్పులు చేసి ఈ ఇయర్ ఇప్పుడు 7 అన్నమాట. సో ఈ 3 ట్రస్టీస్ని వేరే సిటీస్కి పంపడం అట్లా. సో వీ వాంట్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. అండ్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ అనేది చెప్పాను. ఈ అడ్వైజరీ బోర్డులో ఏంటంటే మెయిన్గా 3 కేటగిరీస్ వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఒకటి ఎనీ పాస్ట్ ప్రెసిడెంట్ వి రిక్వెస్ట్ టు బికమ్ ఏ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్. సో మా ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ లీలా కృష్ణమూర్తి ఈజ్ అవర్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్. తర్వాత రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే మేజర్ డోనర్స్, సంబడి హూ కాంట్రిబ్యూటెడ్ $100,000 ఆర్ మోర్, వి రిక్వెస్ట్ దెమ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. బట్ కొందరు 200K ఇచ్చిన వాళ్ళు కూడా అడ్వైజర్స్ అవ్వలేదు. ఇప్పుడు మాకు అట్లాంటాలో గోవింద విశ్వేశ్వర అని అతను ఉన్నారు. సో తను హీ గేవ్ 200 plus బట్ హీ డిడ్ నాట్ బికమ్ అన్ అడ్వైజర్. మధు గులాటి అని ఒక ఆవిడ హ్యూస్టన్ లో ఉంటారు. షీ గేవ్ $135,000 బట్ షీ డిడ్ నాట్ బికమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద డోనర్స్ హూ గేవ్ 100 or above ఆర్ అవర్ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్. థర్డ్ కేటగిరీ ఏంటంటే డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్. ఇప్పుడు మా అట్లాంటాలో డాక్టర్ జగదీష్ షేతాన్ ఉన్నారు. స్టిల్ యాక్టివ్ ప్రొఫెసర్ ఎట్ ఎమరీ యూనివర్సిటీ, దో ఈజ్ 86 years. He received Padma Bhushan from Government of India. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పద్మ అవార్డు ఇచ్చిందంటే అంతకన్నా డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్ ఏముంటారు. అందుకని తను ఆ క్రైటీరియాలో తను అడ్వైజర్ అయ్యారనమాట. అట్లా ఇప్పుడు మాకు పాస్ట్ ప్రెసిడెంట్ కేటగిరీ, 100K or above కేటగిరీ అండ్ పద్మ కేటగిరీ 3 కలిసి ఇప్పుడు మాకు
9 మంది అడ్వైజర్స్ ఉన్నారు. అండ్ అందులో ఇద్దరు ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి గారు $500,000 డొనేట్ చేశారు. $500,000. హీఈస్ ఫ్రమ్ డాలస్ టెక్సస్. తను తన వైఫ్ శోభారెడ్డి గారు, వాళ్ళిద్దరు సపోర్ట్ ఇస్ ద. నేను యాజ్ ఏ కార్యవర్గ సభ్యునిగా రిసీవ్ చేసుకున్న బిగ్గెస్ట్ డొనేషన్ ఈజ్ ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి అండ్ శోభారెడ్డి, $500,000. సో దాంతో ఏంటంటే నెల్లూరులో ఒక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటు చేసేది మా పైప్ లైన్ లో ఉందన్నమాట ప్లాన్. వండర్ఫుల్ అండి, దాని గురించి అడుగుదాం డెఫినెట్ గా. తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అడ్వైజర్ వచ్చారు, శరత్ గారు, టమిలియన్ ఫ్రమ్ అట్లాంటా. తను కూడా ఏంటంటే ఒక టోటల్ యూనిట్ కి $350,000 ఇస్తున్నారు అనమాట. తప్పకుండా అండి. మనం ఇక చాలా డీటెయిల్డ్ క్వశ్చన్స్, ఇంకా బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి అసలు. రైట్. శంకర్ నేత్రాలయ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అండ్ ఇవన్నీ తెలియాలి మన టీవీ అండ్ టీవీ ఆడియన్స్ కి. లోపల జస్ట్ ఫర్ ఫన్ ఒక ఇంటరాక్టివ్ గేమ్ అండి మీతోటి. ఓకే. ఈ గేమ్ పేరు ఇఫ్ యూ వర్. ఒకవేళ మీరు అయితే కనుక, ఒకవేళ మీరు ఏదైనా మీ ఫేవరెట్ సూపర్ హీరో, స్పైడర్ మ్యాన్ అవ్వచ్చు, బ్యాట్మ్యాన్ అవ్వచ్చు, శక్తిమాన్ అవ్వచ్చు, వీళ్ళలో ఏదో ఒక సూపర్ హీరో మీరైతే, అంటే మీకు ఏ పవర్ కావాలి లైఫ్ లో, ఎస్పెషలీ ఆ పవర్ తో మీరు ఎలా హెల్ప్ చేస్తారు సొసైటీ? ఐ డోంట్ నో. నేను సూపర్ పవర్స్ ఏవైనా వస్తే, నేను ఇప్పుడు మా గోల్ ఏంటంటే ఆర్గనైజేషన్ లో దిస్ ఎరాడికేషన్ ఆఫ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అక్రాస్ ద కంట్రీ. సో నేనుగానే ఉండి నాకు టార్గెట్ తొందర రీచ్ అయ్యే శక్తిని ఇవ్వాలని కోరుకుంటాను. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీకు ఒక హిస్టరీలో ఏదైనా ఒక హిస్టారికల్ ఫిగర్, మీకు నచ్చిన ఫిగర్ ఉంటే, ఏ హిస్టారికల్ ఫిగర్ తో మీరు డిన్నర్ చేస్తారు? ఫ్రీడమ్ ఫైటర్, మన ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్. నైస్. So if I have to sit and historical person, I would definitely want to. ఏమంటారు? నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఏదైనా కొత్త సోషల్ ఇనిషియేటివ్ ఇవాళ స్టార్ట్ చేయాలంటే ఏం స్టార్ట్ చేస్తారు? సో బేసిక్ గా ఇప్పుడు శంకర్ నేత్రాలయ ద్వారా ఇప్పుడు ఐ క్యాటరాక్ట్స్ సర్జరీస్ కోసం ఫండ్స్ రేజ్ చేయడం, దాన్ని ఎరాడికేషన్ అండ్ ఎస్టాబ్లిషింగ్ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్ కదా. సో నాదేంటంటే గోల్ ఓరియంటెడ్. నేను అనుకున్నది ఇన్కంప్లీట్ గా పెట్టి కొత్త దానికి వెళ్ళలేను. దీన్ని ఇప్పుడు నెక్స్ట్ 5 years 10 years తెలియదు. నాకు వీలైతే దాన్ని నెక్స్ట్ ఇయర్ అవ్వాలని చూస్తాను అనమాట. ఆ శక్తి దేవుడు ఇవ్వాలి మనకు. అది తప్పకుండా అండి. మీకు అన్లిమిటెడ్ ఫండ్స్ కనుక వస్తే ఒక ప్రాజెక్ట్ కి ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు? అన్లిమిటెడ్ ఫండ్స్ గా వస్తే అది డెఫినెట్ గా ఈ శంకర్ నేత్రాలయ ద్వారా ఎంటైర్ కంట్రీలో, ఇప్పుడు సౌత్ లో ఉన్నాము, జార్ఖండ్ లో ఉన్నాం, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఇప్పుడు మేము మెట్లెక్కిపోతున్నాం మా గమ్యానికి, ఎరాడికేటింగ్ దిస్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ఇన్ ఇండియా. అన్లిమిటెడ్ ఫండ్స్ మీరు అన్నట్టుగా వస్తే ఎలివేటర్లు పైకి వెళ్తాం, మెట్లు మానేసి, సో దట్ ఇండియా మొత్తం ఒక్కసారిగా కంటి చూపుతో బాధపడుతున్న వాళ్ళకి రిలీఫ్. గ్రేట్ ఆన్సర్, సీరియస్ గా అసలు. అంటే మీరు ఫన్ దీంట్లో ఇస్తున్నా, అంటే మీరు చాలా గ్రౌండెడ్ గా ఇస్తున్నారు. ఐ లవ్ దాట్. థ్యాంక్ యూ. మీరు ఇఫ్ యూ కుడ్ లివ్ ఇన్ ఎనీ కంట్రీ అదర్ దెన్ ఇండియా అండ్ ద యుఎస్, వేర్ వుడ్ ఇట్ బి అండ్ వాట్ యు డూ దేర్? I cannot imagine other than India and US, but ఈ భారత్ రత్న ఫర్ ఘంటసాల క్యాంపెయిన్ లో ఐ రీచ్డ్ అవుట్ 33 కంట్రీస్. నేను అంతవరకు ఇండియా యుఎస్ తప్ప మనకి ఎవరితో పరిచయాలు, తెలుగు వాళ్ళు ఉంటారని తెలియదు, కానీ 33 దేశాలతో టీవీ ప్రోగ్రాములు, జూమ్ ప్రోగ్రాములు, మీరు కూడా అప్పుడు చాలా హెల్ప్ చేశారు. మనం దాని గురించి మాట్లాడదాం. సో నేను ఇవన్నీ గమనించినప్పుడు వన్ ప్లేస్ ఇఫ్ ఐ హ్యావ్ టు అనే దాంట్లో అవకాశం ఉంటే అదర్ దెన్ ఇండియా అండ్ యుఎస్, మేబీ సింగపూర్. సో వన్ ఫ్రెండ్ రత్నకుమార్ ఈజ్ స్టిల్ ఐ రిమెంబర్, హీ రియల్లీ సపోర్టెడ్. నాకు అక్కడ మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళుగానే ఉన్నారనే దానికి నాకు సింగపూర్ అనిపించింది అనమాట. వండర్ఫుల్ అండి, చాలా పర్టినెంట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అంటే దీంట్లో కూడా ఐ డోంట్ నో, అది అలా అలైన్ అయిపోతుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిచ్యువేషన్స్. సో విల్ కమ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్స్ అండి.
సో ఏమంటే బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకున్నాము. రైట్. ఇందాక నుంచి మేసు గురించి చెప్తున్నారు, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్. ఏమంటారు, హైదరాబాద్ లో, పుట్టపర్తిలో. కొంచెం ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ గురించి చెప్పండి. అసలు ఏంటి ఎగ్జాక్ట్, అంటే ఇదేమన్నా మొబైల్ హాస్పిటలా, వాట్ ఈస్ ఇట్? తప్పకుండా అండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది అందరికి తెలియాలి. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ మేము మేసు అంటాము. ఇదేంటంటే హాస్పిటల్ ఆన్ వీల్స్. సో మెయిన్గా మారుమూల గ్రామాల్లో, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి కనీస వసతులు లేవు. వాళ్ళు పట్టణాలలోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. దే నీడ్ ఏ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, దే నీడ్ టు హ్యావ్ మనీ టు పే ద బిల్స్, స్టే ఇన్ ఏ హోటల్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే పీపుల్ ఆర్ కాంప్రమైజింగ్. ఏదో కనిపించినంత కనిపించిందిలే, ఏం వెళ్తాము, ఇలాంటి బాధల్లో ఉన్నారనమాట. సో ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ శంకర్ నేత్రాలయకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ మాకే ఇచ్చింది ఆ పర్మిషన్. వేరే మాతో పాటు పనిచేసే వేరే ఆర్గనైజేషన్స్ కి ఈ పర్మిషన్ లేదు. అది చాలా మందికి తెలియదు. వేరే వాళ్ళు ఐ క్యాంప్ చేశామంటే వాళ్ళు దే డూ ఓన్లీ స్క్రీనింగ్ ఓన్లీ, బట్ శంకర నేత్రాలయకి మాత్రమే ఈ స్క్రీనింగ్ అండ్ సర్జరీస్ చేసి గ్లాసెస్ ఇస్తామన్నమాట. సో ఇది ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ అయింది. తర్వాత రతన్ టాటా గారి సపోర్ట్తో జార్ఖండ్లో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ అంటే 2023లో మేము ఫోకస్ చేసి 24 ఫిబ్రవరిలో హైదరాబాద్కి తీసుకొచ్చాం థర్డ్ యూనిట్. అండ్ ఫోర్త్ది ఇప్పుడు పుట్టపర్తిలో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. March 28 నాడు ఫస్ట్ క్యాంపు ఉడుపి కర్ణాటకలో చేస్తున్నాం. ఇదేంటంటే టీమ్ ఆఫ్ 22 నుంచి 25 పారామెడికల్ స్టాఫ్. వీళ్ళు ఓ, ఈ 2 బస్సులు ఉంటాయి శరత్ గారివి. ఒక బస్సు ఏంటంటే జస్ట్ ఆపరేషన్ థియేటర్, ఓకే. ఇంకొక బస్సు ఏమో కంప్లీట్ గా స్క్రీనింగ్ చేస్తారు. సో జనాలు ఏమనుకుంటారంటే 25 మంది ఆ బస్సుల్లో వెళ్తారనుకుంటారు. ఆ బస్సుల్లో డ్రైవర్లు తప్ప ఎవ్వరు ఉండరు. ఓకే. మళ్ళీ 25 మంది పారామెడికల్ స్టాఫ్ కి థర్డ్ బస్సు ఉంటుంది. ఓకే. సో వెళ్ళి ఆ బస్సుల్లో వెళ్ళి ఆ 2 బస్సుల్ని ఇట్లా ప్యారలల్ గా పక్క పక్కన పార్క్ చేస్తారు. పార్క్ చేసి ఒక బస్సులోంచి ఇంకో బస్సుకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. వెన్ యూ గో దేర్ యూ కెన్ సెట్ ద బ్రిడ్జ్. అండ్ ఈ బస్సులో స్క్రీనింగ్ చేశాక ఈ బస్సులోకి వెళ్ళి సర్జరీ చేసుకొని, సర్జరీ అయిన వాళ్ళు ఇప్పుడు మన కోవిడ్ షాట్ తీసుకుంటే వాళ్ళు ఏమంటారు, ఒక పావు గంట కూర్చొని వెళ్ళిపోమంటారు కదా. క్యాటరాక్ట్ సర్జరీ కూడా అంతే అండి, చాలా సింపుల్ అయిపోయిందండి. చేయించుకున్నాక ఒక పావు గంట సేపు కూర్చొని హూ ఎవర్ బ్రింగ్స్ ద పేషెంట్, ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఆధార్ కార్డు ప్రొవైడ్ చేయాలి క్యాటరాక్ట్కి వచ్చినప్పుడు. ఇంకా దే డోంట్ హ్యావ్ టు పే ఈవెన్ పైసా, 100% ఫ్రీ అన్నమాట. ఈ కాన్సెప్ట్తో మేమేందంటే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ యూనిట్స్ పెరిగితే ఏంటంటే వి రీచ్ మోర్ విలేజెస్. మీరు ఇందాక అన్నారు కదా, ఏదైనా అదృశ్య శక్తి వచ్చి మాకు జై కుబేరా అన్నట్టు మా ఆర్గనైజేషన్కి డబ్బులు వస్తే మా టార్గెట్ 10 ఏళ్ళ బదులు 5 ఏళ్ళ బదులు 1 ఇయర్లోనే అయిపోవచ్చు. ఎందుకంటే ఇట్స్ ఆల్ మనీ అండ్ అవేర్నెస్. అందుకని చాలా చాలా టీవీ ప్రోగ్రామ్స్ చేస్తాము టు షో విత్ డిఫరెంట్ ట్రస్టీస్తో వస్తూ ఉంటాము. దానికి మీలాంటి వాళ్ళు ఇప్పటికీ ఎన్నో వందల ప్రోగ్రామ్స్ మీరు సపోర్ట్ చేశారు శరత్ గారు, టీవీ5 మన టీవీ ద్వారా. మేము చాలా, మా ఆర్గనైజేషన్ మీకు ఎంతో రుణపడి ఉంది. ఎందుకంటే మీరు ఏం ఆశించట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఇక్కడ తగిలింది ఇంత మంచి కాజ్ ఉంది, వీళ్ళని మనం వి నీడ్ టు టేక్ ఇట్ అని. సో ఓన్లీ స్క్రీనింగ్ అయితే ఐ క్యాంప్ కాదు. సో ఇట్ ఇస్ సర్జరీస్ చేయించుకోవాలి. మేము సర్జరీ చేసిన వాళ్ళకి కళ్ళ జోడిస్తాము. తర్వాత ఫాలో అప్ విజిట్స్ 2 ఉంటాయి. చేసేసి వెళ్ళిపోవడం కాదు. యూ నీడ్ టు కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ హౌ దే ఆర్ డూయింగ్ అండ్ యూ గివ్ ద గ్లాస్. చేసినప్పుడు బ్లాక్ గ్లాసెస్ ఇస్తాం వెంటనే. తర్వాత 2 weeks లో అట్లా వచ్చి మళ్ళీ రియల్ గ్లాసెస్ ఇస్తాం. ఎంక్వైరీ చేస్తాం. మళ్ళీ ఒకసారి 2 times వస్తారు ప్రతి క్యాంప్కి చెన్నై టీం. అది అంటే మనం ఇంత శంకర్ నేత్రాలయ అంటే ఐస్ గురించి మాడుతున్నాం అంటే భగవంతుడు మనకి అంటే అంటే అండ్ వీఆర్ బ్లెస్డ్ టు సీ అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పాలి. రైట్ రైట్. అదృష్టం అండి మాకు ఈ ఆర్గనైజేషన్లో పనిచేసే అవకాశం వచ్చింది. నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనం ఒకరికి మన వల్ల కంటి చూపు వస్తూనే ఎంతో గర్వంగా చెప్పుకుంటాము. బట్ మా వల్ల ఇప్పుడు వేల మంది ఎవ్రీ ఇయర్ మేము జస్ట్ అమెరికా నుంచి పంపించే డబ్బుతోనే, ఇండియాది కాకుండా
25,000 మందికి కంటి చూపు వస్తుంది ఎవ్రీ ఇయర్ మా వల్ల. సో అది గ్రేట్ హ్యూజ్ థింగ్. నంబర్. చాలా మందికి ఏంటంటే ఈ నంబర్స్ తెలియవు అన్నమాట, ఎంతమందికి ఏంటి జరుగుతుంది. ఏదో ఐ క్యాంప్ అంటే వీళ్ళు చేశారు, వాళ్ళు చేసింది ఐ క్యాంప్ కాదు, వాళ్ళు చేసేది స్క్రీనింగ్ది. మాది రియల్ ఐ క్యాంప్. అండ్ మేము వాల్యూమ్ ఆఫ్ పీపుల్ 25,000 అంటే చూడండి, దట్ 25,000 నెక్స్ట్ ఇయర్ 26 30,000 అవుతుంది, పెంచుకుంటూ పోతున్నాం. సో ఇప్పుడు పుట్టపర్తి వచ్చిందంటే ఇంకా కర్ణాటకలో క్యాంప్స్ స్టార్ట్ అవుతాయి. ఎట్టైపురం అనేది వచ్చిందంటే సౌత్, లైక్ సౌత్ ఆఫ్ తమిళనాడు. ఎందుకంటే ఈ ఒక్కొక్క యూనిట్ ఎక్కడన్నా ఉండనియండి, 500 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న విలేజెస్ మాత్రమే కవర్ చేస్తాం. అది ఏ స్టేట్ కు ఉంది అని అనవసరం. ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఉందంటే హైదరాబాద్ 500 కిలోమీటర్స్ అంటే మేము 18 క్యాంపులు చేసాము ఇప్పటికి హైదరాబాద్ లో. స్టార్టింగ్ విత్ ఫస్ట్ క్యాంప్ ఇన్ హైదరాబాద్. 18లో 2 3 క్యాంపులు వెళ్ళి మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చేసాం అనమాట. ఎందుకంటే 500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎట్ సైడ్ అని ఉండొచ్చు అట్లా. అది మై గుడ్నెస్. సో అంటే 25,000 అండ్ ఆ నంబర్స్ చెప్తుంటే ఐఎమ్ ఓవర్వెల్మ్ అవుతున్నా సీరియస్గా. ఎందుకంటే అంతమందికి మీరు ఐసైట్ ప్రొవైడ్ చేయటం ఐ మీన్ నాట్ అ జోక్ ఎట్ ఆల్. సో మీరు ఇన్ ఇన్ అంటే ఇలాంటి అంటే మీరు సీరియస్ ఈ యాక్టివిటీస్, ఈ సోషల్ సర్వీస్ లో ఉంటూ ఎస్పెషలీ డీప్ గా మన శంకర్ నేత్రాలలో ఈ పనులన్నీ చేస్తుంటే బేసికలీ మీకు మీ వర్క్ ఉంది, ఫ్యామిలీ కూడా ఉంది, ఇవన్నీ కూడా రైట్. చూసుకోవాలి. అండ్ ఎస్పెషలీ మీ ఇదేం నార్మల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కాదు ఇవి, సోషల్ సర్వీస్ ఐ మీన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అంటే ఇట్స్ హెల్త్ రిలేటెడ్. ఇవి రైట్. చేస్తుంటే ఐ మీన్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయండి? అంటే మీకు మీకు స్ట్రెస్ కూడా ఉంటుంది. టైం సో ఎలా మేనేజ్ చేస్తారు ఫస్ట్? సో టైం మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంపాషన్ అండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఉంటే టైం వచ్చేస్తుందండి ఎవరికైనా కూడా. ఓకే. ఇంట్రెస్ట్ లేకపోతే యూ డోంట్ ఫైండ్ ఈవెన్ 1 hour. సో ఓకే. మేము ఏం చేస్తుంటామంటే మా ఎవ్రీ 2 years ఒకసారి మా ఆర్గనైజేషన్ లో మార్పులు ఉంటాయి. దోస్ హూ డోంట్ హ్యావ్ టైం వీల్స్ లో 2 years టర్మ్ అయినప్పుడు రిటైర్ చేస్తాము. ఈ 2 years లో ఐడెంటిఫై హూ ఆర్ సపోర్టింగ్ సిన్సియర్లీ, వాళ్ళని ఎట్లా తీసుకురావాలి ఆర్గనైజేషన్ అనేది టైం ఒకటి. తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్మోస్ట్ ఐఎమ్ 7/24 గై సిన్స్ వేరే ఎనీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఒకటి ఏంటంటే బ్యూటీ, నేను ఇంతకుముందు చెప్పిన 3 ఆర్గనైజేషన్లు మోర్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, లెస్ సర్వీస్, తామ అప్నా నాటా. దిస్ ఈజ్ రివర్స్, మోర్ సర్వీస్ ఆర్గనైజేషన్, లిటిల్ బిట్ ఆఫ్ కల్చరల్. సో అది గ్లామర్ ఫీల్డ్, ఇది గ్రామర్ ఫీల్డ్. సో వెన్ ఎవర్ యూ గో టు ఏ గ్రామర్ ఫీల్డ్ దేర్ ఈజ్ ఎ లెస్ కాంపిటీషన్. ఎవరికైనా తెలుసు ఏదైనా పొజిషన్ తీసుకోవాలంటే వీళ్ళు చేసే ఐ క్యాంప్స్ చూస్తున్నాం, వీళ్ళు చేసే ఫండ్ రైజ్ చూస్తున్నాం, నేను పోయి ఎస్పెషలీ అడిగితే రెస్పాన్సిబిలిటీ. నేను వెళ్ళి అందులో రోల్ తీసుకొని నేను డబ్బులు రీచ్ చేయకుండా, మీటింగ్లు అటెండ్ అవ్వకుండా, ఏ పని చేయకుండా ఉంటే నన్ను ఎవరు అడిగేది అనవసరం, నాకు నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని వచ్చేవాళ్ళు ఆలోచించుకొనే వస్తారు. అవును. మేము కూడా ఏంటంటే ఏదో ఒకటి అని చెప్పం, వీ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ వి డూయింగ్. అండ్ దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో, ఇప్పుడు కొందరు అంటే దాంట్లో కూడా కొందరు కొన్ని ఏరియాస్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో మాకు చాలా ఎవ్రీ ఏరియాలో వి నీడ్ లాట్ ఆఫ్ థింగ్. బట్ ప్రతి ఒక్కరి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఫండ్స్ రైజ్ చేయడము. అండ్ ఒక మినిమం స్కేల్ ఏంటి అంటే $65 ఇస్తే ఒకరి కంటి చూపు వస్తుంది, ఒక క్యాటరాక్ట్. సో మాకు ఎంత ఫండ్స్ అంతా రేజ్ చేసిన తర్వాత డివైడెడ్ బై 65, సో దట్ వీ నో హౌ మెనీ పీపుల్ గెట్. కొందరు స్టూడెంట్స్, కొందరు ఈవెన్ వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ కాని స్టూడెంట్స్ కూడా వాళ్ళకి పేరెంట్స్ ఇచ్చిన మనీని పెట్టుకొని, సార్ మేము ఈ $65 మై కాంట్రిబ్యూషన్, వి వాంట్ టు గివ్ విజన్ టు 1 person. ఆ రకంగా అందుకని ఈ మధ్య మేము యూత్ వాలంటీర్స్ అనేది కూడా స్టార్ట్ చేసాం. యూత్ వాలంటీర్స్ శంకర్ నేత్రాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు అనిపిస్తుంది. తర్వాత కొందరు యూత్ స్కూళ్ళల్లో కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. సియాటిల్లో నుంచి మా సియాటిల్ సివిపి జైపాల్ వాళ్ళ డాటర్, షీ రేజ్డ్ $3,500. కొందరు ఏంటంటే ఈ మధ్య బర్త్డేస్ జరుగుతున్నాయి, లేదా మైల్ స్టోన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు నో గిఫ్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు గివ్ ఏ గిఫ్ట్, డొనేట్ టు శంకర్ నేత్రాలయ, దట్ ఈస్ యువర్, నాట్ ఫర్ మీ. అట్లా కొందరు బర్త్డే పార్టీస్లో రేజ్ చేసి ఇస్తున్నారు. కొందరు, ఒక ఫ్రెండ్
మా కరెంట్ స్పోర్ట్స్ కమిటీ చైర్ రమేష్ చాపరాల. తను తన 25th వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుని ఈ సైడ్ నో గిఫ్ట్స్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ డొనేట్ టు శంకర్ నేత్రాలయ ఫర్ ఐ క్యామ్. అండ్ తను డొనేట్ గిఫ్ట్స్ కాకుండా షార్టేజ్ ఉన్న తను చెక్ రాసి 12,500 మాకు ఇచ్చి హీఈస్ అడాప్టింగ్. సో దట్ ఈస్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఫ్రమ్ పీపుల్. మాకొద్దు గిఫ్ట్స్ కానీ ఇవ్వాలనుకుంటే అని ఈ రకంగా దే ఆర్ అంటే ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ గెస్ట్లని, ఫ్రెండ్స్ ని. ఆ రకంగా బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట గుడ్ వర్డ్ వెరీ గుడ్ మెసేజ్. అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐమ్ వెరీ హ్యాపీ. అంటే ఎస్పెషలీ మీరు స్టూడెంట్స్ కూడా ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా వాళ్ళ అంటే అంటే యూఆర్ ఇన్స్టిల్లింగ్ దట్ సెన్స్ ఆఫ్ కంపాషన్ ఫర్ యువర్ ఫెలో నైబర్ కానీ ఫెలో హ్యూమన్ బీయింగ్ కానీ. రైట్ వెరీ బ్యూటిఫుల్. అంటే అంటే వాట్ యుర్ డూయింగ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ యువర్ పర్పస్. అంటే యువర్ గివింగ్ రైట్. ఐసైట్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు ఐ మీన్ డెఫినెట్లీ అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఐ మీన్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే గ్రేట్ అండి, పేరెంట్స్ గ్రేట్. కూడా అదొక సంతోషం, వాళ్ళ పిల్లల్లో ఇంత పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది చేద్దాం అంటే. వాళ్ళు ఎర్న్ చేయకుండా పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అరే మనం డెఫినెట్ గా పిల్లల్ని ఇప్పుడు డాన్స్ అకాడమీస్ ఉన్నాయి. ఇప్పుడు నీలిమ ఇందాక నటరాజ నాట్యాంజలి కరెక్ట్. తన డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ ద్వారా తను షీ పర్ఫార్మ్స్ అండ్ షీ రేజ్డ్ లాట్ ఆఫ్ మనీ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ నాట్ జస్ట్ దే ఆర్ లెర్నింగ్ ద కూచిపూడి ఆర్ భరతనాట్యం డాన్స్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్. శంకర్ నేత్రాలయ ఈజ్ అ మల్టీలింగ్వల్ ఆర్గనైజేషన్. అంటే మల్టీలింగ్వల్ ఆర్గనైజేషన్స్ అంటే మిగతా లాంగ్వేజ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా? అండ్ హౌ డిడ్ యూ కంటిన్యూ దిస్ లెగసీ? సో బేసిక్గా ఒకటి ఏంటంటే మోడ్ ఆఫ్ ఇప్పుడు ఒక తెలుగు అసోసియేషన్ లో ఉంటే ఎవరైనా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే తెలుగు భాష తెలుగు తెలుగు అని మధ్య మధ్యలో అంటున్నట్టుగా ఇక్కడ ఏంటంటే ఎవరైనా బై మిస్టేక్ మర్చిపోయి తెలుగులో మాట్లాడితే వి టెల్ దెమ్ ఇట్స్, మాకు బోర్డు మీటింగ్స్ అవుతుంటాయి ఎవ్రీ 2 months ఒకసారి జూమ్ కాల్స్ ఆర్ ఇన్ పర్సన్. మేము కాల్లో ఎవరైనా తెలుగులో మాట్లాడితే వి టెల్ దెమ్ బికాస్ దే నాన్ తెలుగు స్పీకింగ్ వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ తెలుగు భాష గొప్పది కానీ ఎదుటివాడికి తెలుగు రాదన్నప్పుడు కూడా తెలుగు మాట్లాడడం అది చాదస్తం అవుతుంది. కరెక్ట్. రైట్. అవును. సో అందువల్ల ఏంటంటే మేము మా మీటింగ్స్ అన్ని ఇంగ్లీష్లోనే జరుగుతాయి. కొందరికి హిందీ రావచ్చు కానీ వి డూ ఇన్ ఇంగ్లీష్. అండ్ దట్స్ హౌ వి స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా ఏదైనా సింగింగ్ ఆర్ మ్యూజిక్ డాన్స్ ప్రోగ్రామ్స్ ద ఎంసీస్ దే ఆల్వేస్ డూ ద దేర్ కంపేరింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, సో దట్ నోబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్ అన్లెస్ కొందరు గెస్ట్లు వస్తున్నప్పుడు వాళ్ళు వేరే లాంగ్వేజ్ లో కంఫర్ట్ లేకపోతే దే స్పీక్ ఇన్ దేర్ లాంగ్వేజ్. బట్ మేము ఇక్కడ ఉండే మా కార్యవర్గం మాత్రం ఆల్వేస్ వీర్ ఆన్ ద ప్రోగ్రామ్స్ అండ్ ఇంటర్నల్ కాల్. మా వెబ్సైట్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. వై ఐఎమ్ సేయింగ్ మెజారిటీ అంటే ఇప్పుడు ఈ రేపు ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయినప్పుడు ఈ లింక్ తీసుకెళ్లి వెబ్సైట్ లో పెడతాం సో దట్ మోర్ పీపుల్ విల్ సీ. అట్లా ఏ ఏ లాంగ్వేజ్ లో ఇంటర్వ్యూ ఇచ్చినా లేకపోతే ప్రెస్ కవరేజ్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, తెలుగు న్యూస్ పేపర్స్, తమిళ్, కన్నడ అవన్నీ కూడా అక్కడ ఉంటాయని. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అవ్వచ్చు, ఒక యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్, ఆ ఫీలింగ్ కూడా ఉంది. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు అలా ఉన్నారు కాబట్టే అంటే అంత స్మూత్ గా సీమ్లెస్ గా చేయగలుగుతున్నారు అనిపిస్తుంది నాకు బేసికలీ. ఒకటండి శరత్ గారు, ఇప్పుడు ఎనీ ఆర్గనైజేషన్ లో, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనకు వేరే వాళ్ళకు చెప్పే ముందు మనం చేసే కెపాసిటీ ఉండాలి. మనం పని చేసుకుంటూ పోతుంటే మిగతా వాళ్ళని వి డోంట్ నీడ్ టు డెలిగేట్, వాళ్ళే వచ్చేస్తారు. ఇప్పుడు మనం $1 million రేజ్ చేయాలంటే యాజ్ ఎ లీడ్ గా నువ్వు ఒక $500,000 నువ్వు రేజ్ చేయి, మిగతా $500,000 వాళ్ళే చేతులు వేస్తారు అందరూ. కానీ ఈడ కూర్చొని నేను ప్రెసిడెంట్ మీరు డబ్బులు రేజ్ చేయండి అంటే నో బడీ విల్ రైజ్. సో యూ కెనాట్, యూ హ్యావ్ టు ఎర్న్ ద రెస్పెక్ట్. యూ డూ, దే ఫాలో. ఇఫ్ యూ డోంట్ డూ, దే విల్ స్లో డౌన్ అండ్ దే మే నెగ్లెక్ట్. సో ఆర్గనైజేషన్ లో ఉన్నన్ని రోజులు ఫోకస్డ్గా ఉండాలి, చేస్తూనే ఉండాలి. చేయలేము అనుకున్న రోజు తప్పుకోవాలి. సో దట్ అనదర్ వన్ హూ హ్యాస్ మోర్ ఎనర్జీ, మోర్ ఎలిజిబుల్ పర్సన్ విల్ టేక్ ఎనర్జీ. కరెక్ట్. యా, ఇప్పుడు నేను ఒక 2 సార్లు నేను ఐ వాంటెడ్ టు టేక్ బ్యాక్ సీట్ అండ్ ఐ వాంట్ టు పుష్ సంబడి.
లైక్ సంబడి లైక్ మూర్తి గారు ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు దే సెడ్ నో, యూ కంటిన్యూ, విల్ బి విత్ యూ. సో నాకు అన్కండిషనల్గా మూర్తి రేఖపల్లి గారు, లేకపోతే శ్యామపాలి గారు, ఆ, ఇప్పుడు వంశీ ఇందాక చూశారు అవును. మీరు. సో వీళ్ళందరూ ఏంటంటే దే జస్ట్ కమ్ విత్ ఏ వెరీ అన్కండిషనల్ సపోర్ట్. వాట్ ఐ నీడ్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. నాకు అందువల్ల ఇన్నేళ్ల జర్నీలో ఏంటంటే నేను 50% వాళ్ళకి అర్థమై వాళ్ళే చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నీడ్ టు టెల్. ఇందాక నీలిమ, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఫస్ట్ ఇయర్లో నేను వాళ్ళ మీద పెట్టిన టైం నేను తర్వాత ఇయర్స్లో పెట్టాను. ఎందుకంటే మా మైండ్ స్పీక్ సమ్ టైమ్స్. మేమిద్దరం ఉన్నప్పుడు సగం వి నో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్, వాట్ దే హ్యావ్ టు డూ, వాట్ ఐ హ్యావ్ టు డూ అనేది మాకు తెలిసిపోద్ది అనమాట. సో అందువల్ల నేను అందరిని అదే చెప్తాను. లీడ్ తీసుకునే వాళ్ళు ఈ 23 చాప్టర్స్లో కూడా ఏ చాప్టర్లో అయినా ఒక లీడ్ ఉండాలి. లీడ్ హ్యాస్ టు బీ ఆన్ ద గ్రౌండ్ సో దట్ అదర్స్ విల్ ఫాలో. వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్. ఇప్పుడు నేను కూడా అడిగే క్వశ్చన్స్ అన్ని ఐ వాంట్ టు, ఐ మీన్, ఇది ఆడియన్స్ లోకి వెళ్ళి ఇట్ షుడ్ ఇన్స్పైర్ సంబడి, ఇట్ షుడ్ రైట్, క్రియేట్ లైట్ ఇన్ సమ్వన్. సో రైట్. అలాంటి క్వశ్చన్ నేను ఇంకోటి అడగబోతున్నాను. బేసికలీ మీరు యూ లాస్ట్ ఇయర్ యూ గాట్ a wonderful award called the Shankara Ratna Award, honoring achievers of distinction. And you are the second NRI రైట్, రైట్. to receive this. And బోల్డ్ మంది ఉన్నారు. శ్రీ వి శంకర్ గారు, శ్రీ ఏఎం నాయక్ గారు, అండ్ ఎస్పెషలీ శ్రీ రతన్ టాటా గారు. అండ్ యూ రిసీవ్ దిస్ అవార్డ్. మీకు ఎలా అనిపించింది? అండ్ ఆ క్రైటీరియా అసలు అసలు ఈ ఈ పర్టికులర్ స్టోరీ చెప్పండి మాకు అసలు. ఎందుకంటే సచ్ అ ప్రెస్టీజియస్, సచ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, రైట్. అండ్ సో అండ్ నాట్ అన్ ఈజీ టాస్క్. యా బేసికల్లీ ఈ అవార్డు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దే అనౌన్స్డ్ దిస్ ఈజ్ బేసికల్లీ మాకు ఇంటర్నల్గా ఒక మీటింగ్ జరిగింది. దే సెడ్ దిస్ మీటింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ విత్ ఫ్యూ పీపుల్. నేను, మూర్తి గారు, ఎస్వి ఆచార్య, అండ్ ఇండియా నుంచి కొందరు కీ పీపుల్ జాయిన్ అయ్యారు. దే సెడ్ ద ఎజెండా ఫర్ ద మీటింగ్ ఈజ్ టు డిస్కస్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ పుట్టపర్తి మేసు అని చెప్పారు. సో మేము పుట్టపర్తి మేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని పెట్టుకొని వాట్ క్వశ్చన్స్ ఏంటి అని కూర్చున్నాం. కూర్చుంటే దే సర్ప్రైజ్ అస్ విత్ దిస్ అనౌన్స్మెంట్. సో మీకు తెలియదు సో అనమాట. నో ఐడియా. అది నేను మూర్తి గారు అందరికి కాల్లో ఉన్న మా అందరికి ఫస్ట్ టైం. సో ఐ సెడ్ వావ్, దిస్ ఈజ్ రియల్లీ. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన వాళ్ళు అందరూ నేను 12th పర్సన్ని. ఓకే, వాళ్ళందరూ నాకన్నా ముందు వచ్చిన 11 మెంబర్స్ కానీ, ప్లస్ యాజ్ ఎ సెకండ్ ఎన్ఆర్ఐగా నాకన్నా ముందు వచ్చిన ఆచార్యజీ కానీ, అంటే ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ వి శంకర్ గారు, తర్వాత రతన్ టాటా, తర్వాత ఏఎం నాయక్, ఎస్వి ఆచార్య, మాధవన్ నాయర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీ హ్యావ్ ద బిగ్ సచ్ టవరింగ్ ప్రసాద్ పర్సనాలిటీస్. అగర్వాల్ గారు, చాలా మంది ఉన్నారు. యా బిగ్ టవరింగ్ పర్సనాలిటీస్ అందరూ, లైక్ హనుమాన్ గారు, ఎస్పి ముత్తరామన్. సో ద నేను చాలా సార్లు నేను ఐ ఆల్వేస్ బిలీవ్, ఐ కుడ్ నాట్ బిలీవ్, ఇస్ దిస్ సంథింగ్ దే వాట్ బేసిస్ దే చోజ్ అనేదానికి. దే సెడ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు మెజర్, లైక్ ద అండ్ ద సర్వీస్ లో వాళ్ళకు నచ్చాను. అండ్ ఐఎమ్ సో ఆనర్డ్ టు రిసీవ్ దట్. నాకు 2023లో అనౌన్స్ చేస్తే, డ్యూ టు సమ్ పర్సనల్ కన్స్ట్రెయింట్స్ ఐ కుడ్ నాట్ ట్రావెల్ టు ఇండియా విత్ ఫ్యామిలీ కమిట్మెంట్స్, సర్వీస్లో ఇక్కడ ఉన్న వాటిలో ఐ డిలేడ్ 1 year. 2024లో వెళ్ళి తీసుకున్నాను. ఓకే. సో వాళ్ళు అన్నారు, రతన్ టాటాకి అనౌన్స్ చేస్తే సేమ్ ఇయర్లో వచ్చి తీసుకున్నారు, మీరు ఆర్గనైజేషన్లో ఉంటూ అంటే. అప్పుడు నేను లాస్ట్ ఇయర్ మేలో స్కెడ్యూల్ చేసి 1 shot 2 birds అన్నట్టుగా అదే టైంలో హైదరాబాద్కి మేసు వచ్చింది కదా, మా ఊర్లో ఐ క్యాంప్ పెట్టుకున్నాను అదే టైంలో. సో మా ఊర్లో ఐ క్యాంప్ అండ్ శంకర్ రత్న అన్ని కలిపి ఒక ట్రిప్ చేసి ఐ రిసీవ్డ్ దట్. బ్యూటీ నాకు ఆ రోజు ఏంటంటే, నేను అవార్డు తీసుకున్నప్పుడు ప్రీవియస్లీ అవార్డు తీసుకున్న ఎస్పి ముత్తరామన్ గారు ఆడియన్స్ లో ఉన్నారనమాట. ఓకే. సో ఈజ్ ఎ ఫేమస్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, మూవీ డైరెక్టర్.
ఆ, ఎందుకు ఫేమస్ డైరెక్టర్ అంటున్నానంటే, వెన్ దే అవార్డెడ్ దిస్ 2011-2012 ముత్తురామన్ గారికి అవార్డు ఇచ్చినప్పుడు ఆడియన్స్ లో రజనీకాంత్ గారు ఉన్నారు. ఓకే. ఓకే, ఆయన్నే నా అప్పుడు వచ్చి కూర్చొని ఉంటే ఫెల్ట్ సో గ్లాడ్ టు సీ సచ్, అంటే టవరింగ్ ఆయన పర్సనాలిటీ. తీసుకున్నప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఆడియన్స్ లో ఉన్నారు, మీరు నేను మీరు తీసుకున్నప్పుడు ఇతను తీసుకున్నప్పుడు వచ్చి ఈయన ఉన్నారు. ఆడియన్స్, ఈయన ఆడియన్స్ లో. అందువల్ల చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు హౌ మచ్, అండ్ వండర్ఫుల్. తమిళనాడులో మీడియా కూడా అంతా ప్యాక్డ్ మీడియా అన్నమాట. ఆల్ తమిళ్, ఇంగ్లీష్, ఎవ్రీ న్యూస్ పేపర్, టీవీ ఛానల్స్ నిండిపోయింది అనమాట. ఆడిటోరియం సైడ్ అంతా వాళ్ళు బ్లాక్ చేసేసారు. క్రికెట్ అవుతుంటే ఒక మీడియా సెక్షన్ లాగా. ఇట్ వాజ్ గ్రేట్ ఫీలింగ్ అన్నమాట. అంటే దిస్ ఆల్సో మేబీ హెల్ప్డ్ మీ టు గో ఫర్దర్. లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు లెట్సే నేను ఇప్పటిదాకా బిగ్ డోనర్స్ చాలా మందిని తీసుకొచ్చాను, ఇప్పటికి తెస్తూనే ఉన్నాను. బట్ ఆ బిగ్ డోనర్స్ తెచ్చే దాంట్లో నా ఎక్సర్సైజ్, నా ప్రాసెస్ మేబీ కొద్దిగా ఈజీ అవుతుందేమో బికాస్ ఆఫ్ దిస్. యూనో, హే, వీళ్ళ ఆర్గనైజేషన్ ఒకటే కాకుండా ఇతను రికగ్నిషన్స్ ఇలా ఉన్నాయి. సో ఇతన్ని మనం కళ్ళ ముందు చూస్తున్నాము. సో లెటస్ సపోర్ట్ అనేది వాళ్ళలో కూడా కలగడానికి మేబీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మీకు కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చింది, అరే నాకు ఇది వచ్చింది. రైట్, అండ్ మీరు అన్నారు కదా, 2 సార్లు నేను స్టెప్ డౌన్ అవుదాం అనుకున్నాను, కానీ వీళ్ళు మీ రైట్. వాళ్ళు అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు అనేసి. పుష్ చేయడం అలా మెయిన్ గా మూర్తి గారు చాలా సార్లు తను ఏంటంటే ఒకటి గొప్ప విషయం మూర్తి గారు, తను లాస్ట్ 6 years గా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. నేను ప్రెసిడెంట్, ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. ఈ ఇయర్ మాకు రెగ్యులర్ గా ట్రెజరర్ గా ఉన్న భాను రామకృష్ణన్, షీ సెడ్ డ్యూ టు హర్ అదర్ కమిట్మెంట్ షీ కెనాట్ కంటిన్యూ. సో మాకు ట్రస్టీగా రిలయబుల్ గా ఉండే పర్సన్ ఎవరైనా వెతుకుతున్నప్పుడు మూర్తి గారు వెంటనే, నేను ఐ కెన్ టేక్ దిస్ రోల్, యూ గివ్స్ టు ఈవీపీ టు సంబడి. నార్మల్ గా అయితే ఈవీపీగా ఉండే వాళ్ళు ఎప్పుడు ప్రెసిడెంట్ అవుదామని చూస్తుంటారు. అంటే ఎవ్రీబడీస్ మైండ్ ఈజ్ ఓన్లీ సర్వీస్. అది చాలా సడన్ గా హీ కేమ్ ఫార్వర్డ్ విత్ అతను ఒప్పుకోకపోతే మేము వి డోంట్ ఈవెన్ ఆస్క్ హిమ్ టు టేక్ దట్ రోల్, లైక్ ద బ్యాక్వర్డ్. ఈవీపీగా ఉండి మళ్ళీ ట్రెజరర్గా వెళ్ళామని, కానీ అతనే అన్నారు నేను చేస్తాను, కాజ్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ద టైటిల్ అన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. నాకు టైటిల్ కావాలి అని కాకుండా, రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. అంటే బాటమ్, వాట్ ఇస్ ద బాటమ్ లైన్? ద బాటమ్ లైన్ ఇస్ హెల్పింగ్ సర్వీస్, అనదర్ పర్సన్, కాజ్, సర్వీస్. రీచ్ ద పీపుల్, హెల్ప్ టేక్ అనే దాంట్లో అందరు ఉన్నారండి. ఒకవైపు సర్వీస్ వెళ్తుంది. మీరు తెలుగు ఆర్గనైజేషన్స్ ని చేసి శంకర్ నేత్రాలు చాలా బిజీ అయ్యి ఇన్ని చాప్టర్స్ క్రియేట్ చేసి, ఐ మీన్ సో మెనీ క్రైటీరియాస్ ఫిల్ చేసి మొత్తం అయ్యి మీరు ఈ అవార్డ్స్ తీసుకోవడం కాకుండా, అనదర్ థింగ్ ఈస్ యూ స్ట్రైవ్డ్ ఫర్ భారత రత్న ఫర్ ఘంటసాల గారు, అండ్ డిడ్ అ క్యాంపెయిన్ ఇన్ 35 కంట్రీస్. ఇందాక మీరు చెప్పారు, దాని గురించి చెప్పండి. అండ్ మేడ్ షూర్ దేర్ ఇస్ అ 6 feet బ్రాంజ్ స్టాచ్యూ ఫర్ ఘంటసాల రైట్, గారు. రైట్. అది చెప్తాను. అండ్ మనం మీకు ఆల్రెడీ తెలుసు, మన టీవీ5 లో కాన్స్టెంట్లీ యూ బీన్, అంటే నేను వై ఐఎమ్ ఎంఫసైజింగ్ ఇస్ అలసిపోకుండా కంటిన్యూస్ గా, అండ్ ఘంటసాల గారి పాటలు మిగతా వాళ్ళందరితో పాడిస్తూ, రైట్. అసలు ఆ ప్లాన్ ఏంటండి అసలు? సో బేసిక్ గా ఒకటి, నేను 2006 తామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇండియా నుంచి సింగర్ గంగాధర్ని, తర్వాత అవధాని నాగపన్ శర్మ గారితో మేము లిమిటెడ్ గా శివారెడ్డి, గంగాధర్, నాగపన్ శర్మ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు గంగాధర్ గారు ఏమన్నారంటే, నాకు ఘంటసాల గారి భగవద్గీత పూర్తి చేయాలని ఉంది, సంపూర్ణ భగవద్గీత. తను 104 శ్లోకాలే తను పాడారు, తను పాడని మిగతావి మేము చేద్దాం అనుకుంటున్నాను, ఈచ్ అధ్యాయానికి ఇంత ఖర్చు అవుద్దని హీ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఇంట్రెస్ట్. టోటల్ మనీ దానికి ఈచ్ చాప్టర్ కి $15,000 ఎంతో కావాలా, మేము అట్లాంటాలో ఒక చాప్టర్ కమిట్మెంట్ తీసుకొని చేస్తామని అట్లాంటాకి పిలిచినప్పుడు హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో ప్రోగ్రామ్ చేస్తే ఒకే రోజు మాకు 14 అధ్యాయాలకు మనీ వచ్చింది, ఒక అధ్యాయానికి పిలిస్తే. దట్ టెల్స్ హౌ మచ్. సో తర్వాత జగన్మోహన్ రావు గారు, మళ్ళీ తమ ఫౌండర్, తను హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ హిస్ షోల్డర్. వేరే సిటీస్ కూడా గంగాధర్ గారిని తీసుకెళ్ళి ఇంకా మిగతా టోటల్ మనీ రేజ్ చేయడంలో నాకన్నా ఎక్కువ రోల్ ప్లే చేసింది జగన్మోహన్ రావు గారు.
ఓకే. అది చేసినప్పుడు ఎందుకు చేసామంటే భగవద్గీత అంటే మన ఘంటసాల గారు ఎక్కడో ఒక దగ్గర మన ఘంటసాల గారు చేసిన పని చేయడానికి ఒక అతను ముందుకు వచ్చాడు అనే ఉద్దేశంతో చేశాం. తర్వాత 2005 తానా కన్వెన్షన్ డిట్రాయిట్కి వెళ్ళాను. వెళ్తే డిట్రాయిట్ లో నాకు ఫస్ట్ టైం ఘంటసాల గారు అబ్బాయి రత్నకుమార్ గారు పరిచయం అయ్యారు. మనో గారు పరిచయం చేశారు, ఇతనే రత్నకుమార్ అంటే. అప్పుడు వీ హ్యాడ్ ఏ ఇంటరాక్షన్. అప్పుడు కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటుంటే, కన్వెన్షన్ అంటే 3 డే కన్వెన్షన్ ఉంటుంది కదా, నెక్స్ట్ డే కూర్చున్నప్పుడు మాటల్లో ఇట్లా నాన్నగారికి సెంటెనియల్ సెలబ్రేషన్స్ అప్పుడు భారతరత్న ఫైట్ చేయాలని ఉందండి అని అంటే, నేను అన్నాను ఘంటసాల గారు అంటే ఇట్స్ లైక్ ఎవ్రీబడి వాంట్స్ దట్ ఫర్ ఘంటసాల. మా ఇంట్లో అందరం ఆయన ఫ్యాన్స్ మీ. నేను చాలా ఐ లైక్ ఘంటసాల గారు సో మచ్. సో నన్ను కూడా ఒక రోల్, నేను కూడా ఉంటాను మీతో పాటు, నన్ను కూడా కౌంట్ చేయండి, ఏ సహాయం అయినా నేను చేస్తానని చెప్పాను అనమాట. తర్వాత కోవిడ్ టైంలో అన్ఫార్చునేట్లీ మనం వి లాస్ట్ బాలు గారు అండ్ రత్నకుమార్ గారు కూడా కోవిడ్లో చనిపోయారు. సో మనం ఒక ఫ్రెండ్కి మాట ఇచ్చినప్పుడు, మనం చేద్దాం అనుకున్నప్పుడు అతను ఉన్నా లేకున్నా మన కాజ్ ఇంపార్టెంట్. రత్నకుమార్ లేరని మనం డల్ అయిపోయి పక్కన డీవియేట్ అయితే అతనికి కమిట్మెంట్, ఫ్రెండ్కి చేస్తే అది చేయాలి అతను ఉన్నా లేదు. సో అప్పుడు ముందేమనుకున్నామంటే యుఎస్లో మొదలెడదాం. నేనున్న నాటాలో, అప్పుడు నేను నాటాలో ఉన్న అంటే నాటాల నుంచి బయటకు వచ్చి శంకర్ ఏ ఇయర్ లో మొదలు పెట్టారు ఇది ఘంటసాల campaign? ఘంటసాల గారిది సెంటెనియల్ 2023. ఓకే. సో దాంట్లో 2020-2023 ఆ 2 ఏళ్లలో బేసిక్గా నేను అప్పుడు నాటాలో ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ నాకు అంటే దే ఆర్ వెరీ క్లోజ్. సో నాటాతో చేసినప్పుడు ఏమనుకున్నానంటే, అమెరికాలో 16 నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తానా, నాట, ఆట, టిటిఏ, తర్వాత ఎన్ఆర్ఐ, నాట్స్, ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళని ఆహ్వానించాను. మీరందరం లెటస్ ఫైట్ ఫర్ ద కామన్ గోల్. ఘంటసాల గారికి అందరం అభిమానులమే. మన ఆర్గనైజేషన్ మే హ్యావ్ అవర్ ఓన్ డిఫరెంట్ గోల్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఘంటసాల వీఆర్ ఆల్. సో ప్రతి వాళ్ళు కనీసం ఎందుకు అని క్వశ్చన్ వేయకుండా ప్రతి టైం సార్ నేను పిలిచినప్పుడు టీవీ ప్రోగ్రామ్స్లోకి రావడము, వచ్చి ఇవ్వడం. తర్వాత ఏమనిపించిందంటే జస్ట్ అమెరికాతో అయ్యేది కాదు, సో లెట్ అస్ రీచ్ అవుట్ ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ వరల్డ్. సో అట్లా మేము ఆస్ట్రేలియా, సింగపూర్ ఇట్లా అన్ని మొదలు పెట్టుకుంటూ పోతుంటే 33 దేశాలు, మొత్తం 33 దేశాలతో జూమ్ ప్రోగ్రామ్స్ చేసి 200 టీవీ షోస్ చేసాం. దట్ ఈస్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్తుంది అప్లై చేస్తే. 200 టీవీ ప్రోగ్రామ్స్ ఒక టాపిక్ మీద ఇంతవరకు ఎక్కడ జరగలేదు, 100 జరగలేదు ఒక టాపిక్ మీద. ఓకే. 200 టీవీ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కీలకంగా ఎప్పటికి నేను మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే వ్యక్తి సింగపూర్ తెలుగు అసోసియేషన్ సాంస్కృతిక అనే సంస్థ ప్రెసిడెంట్, ఫౌండర్ రత్నకుమార్ గారు. ఆయన ఘంటసాల గారి అబ్బాయి పేరే రత్నకుమార్ కౌటూరి. he helped a lot. Then we did ప్రతి సెలబ్రిటీ వచ్చారండి శరత్ గారు. ఎవ్వరికి మేము మాకున్న పరిచయాలతో తప్ప ఎవ్వరికి వి డి నాట్ పే ఎనీథింగ్. ముఖ్యంగా గమనించాల్సింది, బాగా ప్రతి రైటర్, మీరు చంద్రబోస్ గారిని తీసుకోండి, భువనచంద్ర, అనంత శ్రీరామ్, రామజోగి శాస్త్రి, ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఈవెన్ పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు, వీళ్ళందరూ వచ్చి ఫ్రీగా చేశారు. తనికెళ్ళ భరణి గారు, ఎవరిని తీసుకున్నాం. నేను మాత్రం అందరిలోకి హైయెస్ట్ రిగార్డ్స్ ఆ సందర్భంగా చెప్పదలుచుకుంది యేస్ దాస్ గారు. ఓకే. హీ ఆల్రెడీ రిసీవ్డ్ పద్మవిభూషణ్. ఇంకా ఆయనకి ఒక్కటే మిగిలింది, భారతరత్న. ఎవరికైనా పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళు భారతరత్న అతనే వెయిటింగ్ లిస్ట్ లో ఉండి, తను ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ఘంటసాల గారికి అప్పీల్ చేయడం అంటే ఆలోచించండి ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు. మన కొన్నిసార్లు తారసపడితే తెలుగు వాళ్ళ కన్నా ఇంకా మంచి వాళ్ళు మనకు దొరుకుతారండి. ఫస్ట్ యేసుదాస్ గారిని రీచ్ అయ్యాను. హీ వాజ్ ఇన్ డాలస్. తను ఏమన్నారంటే, నాకు ఈ జూమ్ లో ఎంత ఐ హ్యావ్ నో ఐడియా, నేను అట్లాంటాకి వస్తున్నా, లెట్ అస్ మీట్ ఇన్ పర్సన్, అక్కడే నీకు ఏం కావాలో అది చేద్దాం అన్నాడు. సో కొన్నిసార్లు ఫోన్ లో అది అనేసి మళ్ళీ అవాయిడ్ చేయొచ్చు, బట్ హీఈస్ వెరీ వెరీ కమిటెడ్. తను కామన్ ఫ్రెండ్ ఆంథోనీ అని ఉన్నారు ఇక్కడ, ఆంథోనీ కలియత్, వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆంథోనీ కాల్ చేశారు, మీరు రండి బాలా, యేసుదాస్ గారు ఉన్నారు, అడుగుతున్నారు టీవీ ఏదో ఘంటసాల గారి గురించి.
సో నేను మా వైఫ్ మాధవి ఇద్దరం వెళ్ళాం. ఎవ్వరు లేరు, ఇట్స్ ప్రైవేట్. యేసుదాస్ గారి మిస్సెస్, యాంథోనీ గారి మిస్సెస్ అండ్ నేను మా వైఫ్, ఆరుగురం ఉన్నాం. సో యేసుదాస్ గారితో మాట్లాడుతుంటే మేము ఎవరిని తీసుకెళ్ళలేదు టెక్నికల్ సపోర్ట్. మై వైఫ్ ఓకే రికార్డెడ్ దట్ థింగ్ ఆన్, ఓకే దాన్ని తీసుకొని మళ్ళీ టీవీలోకి పంపించాము. సో అప్పుడు యేసుదాస్ గారు దగ్గర నాకు బాగా నచ్చింది. అంత బాగా ఘంటసాల గారి గురించి ఇంతవరకు ఇంక్లూడింగ్ ఎస్పీబి నేను ఎవరి దగ్గర వినలా. ఏంటి అంటే ఒక, ఐ టేక్ ఎ మినిట్ హియర్ ఫర్ ప్లీజ్ ప్లీజ్ యా యా పర్మిషన్. సో డెఫినెట్లీ అక్కడ ఏమైందంటే టేక్ మన 2 ప్లీజ్ శాంతినివాసం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ ఏఎన్ఆర్ మూవీ ఉంది, హిట్. అవునండి ఓకే, ఆ సినిమాలో ఘంటసాల గారు పాడిన ఒక పాట ఏఎన్ఆర్ రాజసులోచన మీద షూట్ చేశారు మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో. ఓకే రావే రాధ రాణి రావే, రాధ నీవే కృష్ణుడ నేనే. ఆ సాంగ్ ఇట్ వాజ్ సూపర్ డూపర్ హిట్ ఇప్పటికి కూడా. దాన్ని దేవర్ డబ్బింగ్ ఇన్ మలయాళం. ఓకే దేవర్ డబ్బింగ్ ఇన్ మలయాళం. ఘంటసాల గారు ఏమన్నారంటే అన్ని సాంగ్స్ నేను పాడతాను, బట్ ఈ ఒక్క సాంగ్ మాత్రం ఒక అబ్బాయి ఉన్నాడు కేజే యేసుదాస్, అతనికి ఇవ్వండి ఇవ్వండి అని ఘంటసాల గారు చెప్పారంట. డైరెక్టర్ ఉండి ప్రొడ్యూసర్, నోవే, ఇంత హై బడ్జెట్ సినిమా, ఇంత బ్లాక్ బస్టర్ హిట్ మేము ముక్కుమోహన్ తెలియని యేసుదాస్కి ఇవ్వము, ఇది కూడా మీరే పాడాలి అని ఘంటసాల గారు నోవే, అతనికి మీరు ఇస్తేనే మిగతా పాటలు నేను పాడతాను, అదర్వైజ్ మీరు అన్ని పాటలు మీ ఇష్టం అన్నారంట. సో హూ విల్ గో అగైన్స్ట్ ఘంటసాల గారు? అవును అప్పుడు వాళ్ళు చాయిస్ లేకుండా యేసుదాస్ గారికి ఆ పాట ఇచ్చారంట. ఓకే విత్ దట్ సాంగ్ ఇట్ బికేమ్ సో బిగ్ హిట్ ఇన్ మలయాళం అండ్ ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ అని చెప్పారు. ఘంటసాల గారు చనిపోయి 50 ఏళ్ల తర్వాత ఆయనకు అవసరం లేదు, ఇంకొకరు అయితే ఎవరి వల్లనో నాకు ఇంత బెనిఫిట్ వచ్చిందని చెప్పుకోరు గొప్పగా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యేసుదాస్. ఇప్పుడు ఇంకొకరైతే నాకు టాలెంట్ ఉంది, నేను పైకి వచ్చానంటే కాదనేదే ఉంది. అవును బట్ అంతే చూడండి, ఆయన నాకు ఇచ్చారు బ్రేక్ అని గొప్పగా చెప్పారు. ఆ విషయం ఘంటసాల ఎక్కడ చెప్పలే, నేను పలానా ఆర్టిస్ట్కి నేను లైఫ్ ఇచ్చానని కానీ. కరెక్ట్ 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 బట్ ఈయన చూడండి ఎంత పాజిటివ్గా చెప్పారు. సో అది నాకు టచ్ అయింది అన్నమాట. అట్లాంటి వాళ్ళు పరిచయం అయ్యారే మన లైఫ్లో అనే సంతోషము. ప్రోగ్రామ్స్ చేశాము, అందరు అన్నారు 200 టీవీ షోస్ అనే సింగిల్ టాపిక్ మీరు అప్లై చేయండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వస్తుంది అని అంటే, ఒకరోజు అప్లై చేద్దాం అని కూర్చుంటే ఫస్ట్ స్క్రీన్లోనే పే $15,000 టు గో టు ద నెక్స్ట్ స్క్రీన్ అని వచ్చింది. ఓ $15,000 పెట్టి నెక్స్ట్ స్క్రీన్లో ఇంకెంత అడుగుతారో, ఐ డోంట్ నీడ్ దట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విత్ ఏ మనీ, సో అని చెప్పేసి ఐ బ్యాక్డ్ అవుట్ అనమాట. అది జరిగింది అక్కడ. సో దట్ వాజ్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. తెలుగు వాళ్ళు ఇన్ని దేశాల్లో ఉన్నారా, ప్రతి దేశంలో తెలుగు సంఘాలు ఉన్నాయా అనేది కూడా నాకు, అంటే మై ఎక్స్పోజర్ వెంట్ ఫ్రమ్ ఇండియా యుఎస్ఏ నుంచి 33 కంట్రీస్. సో దట్ యా దట్ ఈస్ ఎ బ్యూటీ థింగ్. మా ఊర్లో ఐ క్యాంప్ చేసినప్పుడు క్వశ్చన్ టు అబౌట్ ద 6 అడుగుల కాన్సెప్ట్, అట్లీస్ట్ ఆ అవును నిరాశ ఎప్పుడు ఉంది. కష్టపడ్డాము బట్ ఫలితం దక్కలేదు. ఉమ్, ఎందుకంటే ఫలితం దక్కడం అంటే ఒక ముఖ్యమంత్రి మిగతా పద్మ అవార్డ్స్ కేంద్ర మంత్రులు వాళ్ళు వీళ్ళు రికమెండ్ చేస్తే అవుతాయి, బట్ భారతరత్న రావాలంటే ముఖ్యమంత్రి రికమెండ్ చేయాలి. వి ఉమ్, ట్రైడ్ అవర్ బెస్ట్ త్రూ అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. హీ డిడ్ నాట్ రికమెండ్ టు మోదీజీ. రికమెండ్ చేస్తే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే వస్తుందా ఇంకా రాదనే స్కోప్ ఉందా సెకండ్ అండి, స్టెప్. ఇంకా స్కోప్ ఉందా? ఎప్పుడైనా కూడా సీఎం రికమెండ్ చేయాలి. మేబీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు రికమెండ్ చేయాలి, స్టాలిన్ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్. ఇప్పుడు లెటెస్ట్ స్టాలిన్ ఈజ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ మోడీ, రైట్ రేవంత్ రెడ్డి ఈజ్ కాంగ్రెస్ ఆపోజిట్, బట్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎన్డీఏలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. వండర్ఫుల్. సో అది మనం సో మన డెఫినెట్ ఈ ఇంటర్వ్యూలో ఇది మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా మీరు ఎంఫసైజ్ చేసి చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ ఇట్ షుడ్ రీచ్. ఎందుకంటే వాళ్ళకు కాదనడానికి ఏం లేదు, మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఎవరికి రికమెండ్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఒకరికే ఉంది భారతరత్న, జాకిర్ హుస్సేన్, యునో పాస్ట్ ప్రెసిడెంట్. బట్ వేరాజ్ ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్లాంక్. తమిళనాడులో 9 ఉన్నాయి. అంటే వాళ్ళు 9 మంది చాలా అర్హతలు ఉండి మనకు లేక కాదు, వాళ్ళని అంత బాగా ముఖ్యమంత్రులు ప్రమోట్ చేశారు డిఫరెంట్ ఎరాస్లో. కరెక్ట్ మన దగ్గర అట్లా చేయరెవరు. సో అది ఒక వెలతి.
అండ్ మా ఊర్లో చేసినప్పుడు 10 డే ఐ క్యాంప్లో లాస్ట్ డే ఆఫ్ ఐ క్యాంప్ని మేము వాల్డిక్టరీ ఫంక్షన్ అంటాం. అప్పుడు ఏమనుకున్నామంటే ఆ రోజు విగ్రహావిష్కరణ చేద్దాము, 6 అడుగుల కాంస్య విగ్రహం పెట్టి మా ఊర్లో చుట్టుపక్కల ఉండే అందరికి భోజనాలు పెట్టేద్దాం. మీ సో ఊరు వీఆర్ మీ ఊరు ఎక్కడండి? డిండిచింతపల్లి అని హైదరాబాద్కు 2 hours డ్రైవ్, నాగర్ కర్నూలు జిల్లా. ఇప్పుడు కరెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊరు కొండారెడ్డిపల్లి. ఓకే. మా ఊరికి వెళ్ళాలంటే ఆయన ఊరు దాటాక రెండో ఊరు మాది. ఓకే. కొండారెడ్డిపల్లి, పోల్కంపల్లి, మాది డిండి చింతపల్లి. మళ్ళీ మా ఊరు నుంచి హైదరాబాద్ రావాలన్నా వి కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రేవంత్ రెడ్డిస్ హోమ్, బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే. రోడ్డుకే ఉంది వాళ్ళ ఇల్లు. అచ్చా. సో మా ఊర్లో 6 అడుగుల కాంస్య విగ్రహం పెట్టామండి. సో 4,000 మందికి భోజనాలు పెట్టాం. 4,000 ఓకే. పీపుల్. నైస్. మా ఈ చుట్టుపక్కల 15 గ్రామాల నుంచి అందరు వచ్చారు. తర్వాత ఈ శరత్ చంద్ర గారితో 6 hours మ్యూజిక్ ప్రోగ్రామ్ గాన విభావరి చేసాం. అందులో మా బ్రదర్ గణపతి రెడ్డి గారు అందరూ పాల్గొన్నారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఈవినింగ్ దట్ వాజ్ టెలికాస్టెడ్ ఇన్ ఎవ్రీ ఛానల్ ఫర్ 4 weekends, 1 hour shows. సో బట్ అది మెమరబుల్ థింగ్. సో మాది తెలంగాణలో అది 4వ విగ్రహము. అండ్ టోటల్గా అప్పటికి ఘంటసాల గారిది 55th స్టాచ్యూ. నైస్. అసలు చూడండి, అసలుకి ఈ ఒరిస్సాలో కూడా ఉన్నాయి ఘంటసాల గారి విగ్రహాలు, తమిళనాడులో ఇప్పటికి లేదంట. నాకు తమిళనాడు నుంచి ఒక అతను కాల్ చేశాడు, సార్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఒరిస్సాలో కూడా ఉంది, తమిళనాడులో ఇంత ఆయన పుట్టి పెరిగి చనిపోయింది, ఇక్కడ ఇంత చేశాడు, ఆయనకు లేదంటే నేను అన్నాను, వి విల్ వర్క్ ఆన్ అట్లీస్ట్ 1 స్టాచ్యూ ఇన్ తమిళనాడు. ఓకే. అండ్ ఘంటసాల గారి కోడలు కృష్ణకుమార్ గారు కూడా విగ్రహావిష్కరణకు మా ఊరికి వచ్చారనమాట. ప్లస్ చాలా మంది ఘంటసాల గారి వీరాభిమానులు అంటే ఆమె ఫాలోవర్స్ వాళ్ళు, లైక్ వాళ్ళందరూ మా ఊరికి వచ్చారనమాట. చల్లా సుబ్బారాయుడు గారని తను ఈ టోటల్ ఘంటసాల గారి పాటలు అన్నీ ఈ బుక్ లో, అంటే ఎవ్రీ సాంగ్ ఆఫ్ ఘంటసాల యూ కెన్ ఫైండ్ అన్నమాట. ఈ బుక్ ఇక్కడ అమెజాన్ లో అవైలబిలిటీ ఉంటుందండి? అమెజాన్ లో లేదనుకుంటా, బట్ తను మా ఊరికి తీసుకొచ్చారు, చాలా మందికి ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఎవరికి కావాలంటే. మేము ఇప్పటికి చాలా కొన్నాం, మొన్న కూడా నేను మళ్ళీ కొన్నా ఇంకో 10 books. బట్ కొని వేరే వాళ్ళకి ఇస్తున్నాం. ఇది ఏంటంటే ఇది యుఎస్ క్యారీ చేయడం కూడా ఒక లగేజ్ లో ఒక భాగమే. చూసారు కదా, ఇట్స్ బిగ్ బుక్. ఇట్స్ హ్యూజ్ బుక్. యా. సో ప్రతి పాట మీకు ఏ పాట అయినా ఆయన పాడింది, మ్యూజిక్ ఎవరు చేశారు, రాసిన రచయిత ఎవరు, పల్లవి చరణం, లైన్ బై లైన్, టోటల్ ఘంటసాల గారు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మన దేశం నుంచి చివర పాట పాడిన వరకు అన్నీ ఉన్నాయి. అంటే అంటే క్రోనలాజికల్ ఆర్డర్ లో ఉన్నట్టు, ఆర్డర్ లో ఇయర్ బై ఇయర్ పెట్టుకుంటూ పోయారు. వెరీ నైస్. అంటే అంటే అంత అలా చేయడం కూడా అసలు ఈజీ కాదు. అది కూడా అంత బ్యూటిఫుల్ బుక్ చూడటానికి కూడా చాలా బాగుంది. చాలా ఎఫర్ట్ పెట్టారండి ఆయన. అందుకని చెప్పేసి నేను చాలా మంది ఘంటసాల గారి అభిమానులకు తెలియదు ఆ బుక్ ఉన్నట్టు. ఐ టెల్ ఎవ్రీబడి, ప్లీజ్ బై దట్ బుక్ ఫ్రమ్ హిమ్. దట్ ఈస్ ద మినిమం హెల్ప్ వీ కెన్ డూ వెన్ సంబడి గివ్స్ హిస్ టోటల్ లైఫ్ టు లాంచ్ దట్ బుక్ కదా. మిలియన్స్ ఆఫ్ ఆర్డెంట్ ఫ్యాన్స్ ఆఫ్ ఘంటసాల గారు ఆ ప్రేయర్స్ అన్ని వెళ్ళి, డెఫినెట్లీ ఐ విష్ దట్ హీ గెట్స్ ద భారత్ రత్న. And congratulations for doing so many wonderful programs for ఘంటసాల గారు అండి. అంటే మీరు బోల్డ్ అన్ని సర్వీసెస్ చేశారు, కమ్యూనిటీ సర్వీస్ శంకర్ నేత్రాలయాలు. ఈ పర్టికులర్ ఇది కూడా తీసుకుని ఒక నిబద్ధతతో తీసుకుని, ఒక ప్యాషన్ తో రాదర్ తీసుకుని దాన్ని ఇట్లా కంటిన్యూ చేస్తున్నారంటే డెఫినెట్ గా అది ఐ మీన్ వన్ ఫైన్ డే, ఐ మీన్ ఇట్ విల్ బి యువర్ ఎఫర్ట్స్ విల్ be fruitful. And what are your future plans? And so basically, see, always there is a personal life with me, my wife and daughter, like Madhavi and Ritika. And the future plan anedi, as long as I am in Shankar Netralaya, danni the goal is eradicating this preventable blindness across the country. Okay, across the country lo eradicate cheyalante దానికి మీరు అన్నట్టుగా ఒక దివ్యశక్తులు రావాలన్నమాట. ఇప్పుడు మాకు కొందరు వచ్చినారు, ప్రసాద్ రెడ్డి, కాటం రెడ్డి, తర్వాత శంకర్ సుబ్రహ్మణ్యం, ఇట్లాంటి మెగా డోనర్స్ ని పెంచుకుంటూ పోవడం. సో మెగా డోనర్స్ పెంచుకుంటూ పోయేది ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా ఎరాడికేట్ చేస్తాము. దట్ ఈస్ ద ఓన్లీ గోల్ అండి. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇన్వాల్వింగ్ ఇన్
మోర్ దెన్ వన్ ఆర్గనైజేషన్. డైవర్సిఫై చేస్తే ఈ ఎనర్జీస్ తగ్గుతాయి, తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు 2 ఆర్గనైజేషన్లో ఉన్నారు, దేనికి ఫండ్స్ రేజ్ చేస్తున్నారు, ఇలాంటివి ఉంటాయి. అవును. కాబట్టి ఐ ఆల్వేస్, అందుకే నాటాలో కూడా నాకు అందరితో మంచి రిలేషన్స్ ఉన్నా, నేను శంకర్ నేత్రాలయ నాటాలో ఒకటే అనుకున్నప్పుడు ఐ చూస్ దిస్, అంతే. కరెక్ట్. అది సో అట్లా ఆర్గనైజేషన్స్, తర్వాత ఘంటసాల ప్రోగ్రామ్ భారతరత్న గేవ్ మీ ఆపర్చునిటీ టు బిల్డ్ ఫ్రెండ్స్ ఇన్ 33 కంట్రీస్. అండ్ ఇప్పటికి వాళ్ళతో మంచి అంటే పరిచయాలు ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాము. దే ఆల్ రికగ్నైజ్డ్ ద ఎఫర్ట్, దే ఆల్ జాయిన్. అండ్ దిస్ జర్నీ ఆఫ్ శంకర్ నేత్రాలయ అండ్ ఆల్సో భారత్ రత్న ఫర్ ఘంటసాల ఇస్ ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ మై మైండ్. వి నీడ్ టు కంటిన్యూ ఫర్ దట్. ఇప్పుడు మా ప్రయత్నం 100% కన్నా ఎక్కువ చేశాం. ఎక్కడ తేడా వచ్చిందంటే ముఖ్యమంత్రి దాన్ని కనీసం ఒక లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ చేయలేదు. రైట్. అది అది బాధ. సో హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ అని అనుకుంటున్నాను. అది చేస్తే అది జరుగుతుంది. డెఫినెట్ అండి, డెఫినెట్. అండ్ ఐ విష్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ మీ విష్, ఈ కోవెటెడ్ డ్రీమ్ విష్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అకాంప్లిష్ అవ్వాలి. ఆయనకి బై నేచర్, బై లా, హీ షుడ్ గెట్ ద భారత్ రత్న. అండ్ లెట్ us all pray for that, and let us all visualize the success of ఘంటసాల గారు. ఆయన మనకి ఇచ్చిన ఆణిముత్యాల ఆ పాటలు డెఫినెట్లీ, ఐ మీన్ మనం ఆ పాటలతోనే బతికాము, నవ్వాము, ఏడ్చాము. ఐ మీన్ సో మెనీ రైట్. థింగ్స్. అండ్ బాలు గారి కన్నా ముందు ద కైండ్ ఆఫ్ స్టాల్వర్ట్ హీ ఈజ్, మన ప్రతి అంటే ఎవ్రీ తెలుగు పర్సన్ నోస్ ఇట్. అండ్ ఐ నో దట్ రైట్. ఈసారి ఆయన పాటలకి, ఆయన లైఫ్ కి, ఆయన లెగసీకి జస్టిస్ జరుగుతుంది. అండ్ రియలీ రియలీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి, బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ శరత్ ఫర్ గారు. అచీవింగ్ సో మచ్. మనం మాట్లాడుకుంటూ ఇంకా ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్. దిస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. బినీత్ ద ఐస్బర్గ్ దిస్ సో మచ్ అబౌట్ బాలా గారు. మనం ఇంకొక ఇంటర్వ్యూ చేయగలిగితే డెఫినెట్ గా చేద్దాం. కానీ ఇవాళ బోల్డ్ అండ్ ఇన్స్పైరింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం. చాలా మంచి పర్సన్ బాలారెడ్డి ఇందూతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ టు టాక్ టు యూ అండి. థ్యాంక్ సో యూ సో మచ్ శరత్ గారు. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మీరు మెసేజ్ ఇచ్చే ముందు ఐ వుడ్ అగైన్ లవ్ టు డూ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ విత్ యూ. ఓకే. వన్ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ యూ అండ్ వై. వన్ వర్డ్ అనేది ఎప్పుడైనా కూడా నేను చిత్తశుద్ధి. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే టైం అనేది అదే వస్తుంది. కొన్ని యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజెస్, బిజీగా ఉన్నాను, చేయలేకపోయానని, ఇలాంటి ఆన్సర్లు ఉండకూడదంటే చేసే పని మీద చిత్తశుద్ధి, అంతే. బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ అండ్ వాట్ లెసన్ డిడ్ ఇట్ టీచ్ యూ? సర్వీస్ ఆర్గనైజేషన్లో అయితే నాకు ఐ నెవర్ ఫేస్డ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు గో టు మై గమ్యం అనే దానికి పోతూ ఉన్నాను. ఛాలెంజెస్ అంటే కొన్నిసార్లు చిన్న చిన్న ఇండియాలో యూనో ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్, ఇంత కష్టపడి మనం డబ్బులు రేజ్ చేసి తీసుకెళ్లి సర్వీస్ చేయబోతే అక్కడ ఉండే అఫీషియల్స్ ఫైల్స్ను డిలే చేయడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పుట్టపర్తి మేము చేస్తున్నాం. సో we have to deal with so many people to get the approval. Why? They need to show some, అరే వీళ్ళు ఎన్ఆర్ఐస్ ఎక్కడో ఉండి వీళ్ళు డబ్బులు రేజ్ చేసి చేస్తున్నారు, మనం ఫైల్ మన దగ్గరికి రాగానే వీ హ్యావ్ టు అప్రూవ్ అనేది వాళ్ళకు ఉండాలి. అది ఇది ఛాలెంజ్ కన్నా డిసప్పాయింట్మెంట్ when we come across such people. Wonderful. Next. Thank you, Andy. Next, your proudest achievement and what made it special? ప్రౌడెస్ట్ అచీవ్మెంట్ అంటే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ ఇయర్ ఫండ్ రైజర్. మేము ప్రౌడెస్ట్ మూమెంట్ దట్ డే వి రేజ్డ్ దిస్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ద విజన్. ఆ ప్రౌడ్ మూమెంట్ని నెక్స్ట్ ఇయర్ వచ్చి బీట్ చేస్తూ ఉందన్నమాట. సో మాకు ఎవ్రీ ఇయర్ ఇన్ నవంబర్ వెన్ వీ డూ ద ఫండ్ రైజర్, దట్ డే ఈజ్ అవర్ ప్రౌడెస్ట్ మూమెంట్, అంతే. దట్ ఈస్ బెటర్ దెన్ ఈవెన్ మై శంకర్ రత్న అవార్డ్ ఫర్ మీ. అంటే మీది కంప్లీట్ అంటే చిత్తశుద్ధి అన్నారు కదా, మీది ఫోకస్ ఈజ్ ఆన్ సర్వీస్ ఓన్లీ, అండ్ దట్స్ రియలీ రియలీ వండర్ఫుల్. అండ్ ఆ ప్యాషన్ ఉంది మీలో. నెక్స్ట్ థింగ్ ఇస్ వన్ థింగ్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ అండ్ విచ్ మే సర్ప్రైజ్ దెమ్ ఆల్సో.
వన్ థింగ్ పీపుల్ మే నాట్ నో అబౌట్ మీ అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నప్పుడు ద కనెక్షన్స్ ఐ మెయింటైన్డ్ దట్ ఐ మెయింటైన్డ్ ఫర్ ఎవర్. లైక్ ఇప్పుడు టామాలో ఐ పిక్ త్రీ నేమ్స్ ఆర్ ఫోర్ నేమ్స్ ఇన్ ఈచ్ ఆర్గనైజేషన్. ఎక్కడ వెళ్ళినా వాళ్ళు నాతోనే, నా కనెక్షన్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు తామాలో ఆ, ఆ, సురేందర్, కృష్ణమోహన్, రమేష్, జగన్మోహన్ రావు గారు, యూనో ఆది, ఇట్లా. అప్నాలో ఫౌండేషన్లోకి వస్తే ఆదిశేషర్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం బోయ, కిషోర్ బెల్లంకొండ, సుభాష్ని గారు, ఇట్లా. దెన్ వి వెంట్ టు నాట, ఆదిశేషర్ రెడ్డి, ఏవిఎన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రాఘవ్ రెడ్డి, ఇట్లా. అఫ్ కోర్స్ ప్రేమ్ రెడ్డి అండ్ మల్లారెడ్డి వాళ్ళు ఇట్లా ఉంటారు. దెన్ శంకర్ నేత్రాలయకు వస్తే మూర్తి రేకపల్లి, శ్రీనివంగి మల్ల, నీలిమ, శ్యామప్పాలి, వంశీ అండ్ రెడ్డి ఊరిమింది, ద లిస్ట్ గోస్ ఆన్. సో బేసికల్లీ ఏంటంటే ఎన్నేళ్ళు ఉన్నా కూడా ఆ ఆ, ఉచ్చు బిగుసుకుంది అన్నట్టు ఆ ఫ్రెండ్షిప్ బిగుసుకుంటూనే ఉంటుంది, ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు నేను ఇంత కష్టపడుతున్నా నేను అనుకోను, కానీ నా గురించి వాళ్ళు అనుకుంటున్నారు, అరే ఇతను ఇంత కష్టపడుతున్నాడు, ఇతన్ని కొంచెం ప్రెషర్ తగ్గిద్దాము, లోడ్ తగ్గిద్దామని వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడ్డాం అంతే. అంటే అది సస్టైన్ అవ్వడం అనేది ప్లాన్డ్గా జరగట్లేదు. నేను Correct. పడే కష్టంలో వాళ్ళు పార్ట్ అవుతున్నారనమాట. చిత్తశుద్ధి అనేది అక్కడ చూస్తానన్నమాట అందరిలో. సో అందువల్ల ఒకటే ఏంటి అంటే బాండింగ్ బిట్వీన్ ద మీ అండ్ ఎనీబడి ఐ డీల్ విత్. Very good, Andy. Very good. Very. If you had to relive one moment in your life, what would it be, and what would you do differently? ఆల్రెడీ చేసింది అంటే మేబీ ఈ కైండ్ ఆఫ్ ఈ మన భారతరత్న ఫర్ ఘంటసాల గారిది. మేబీ నేను ఇక్కడ నుంచి చాలా ప్రయత్నం చేశాను, ఆ టైంలో ఇండియాలో ఉంటే ఇంకేదన్నా బెటర్గా మెటీరియలైజ్ అయి ఉండేదేమో అనేది ఒకసారి ఎప్పుడు అనుకుంటాను అన్నమాట. Okay. ఐ వుడ్ హ్యావ్ డన్ బెటర్ ఏమో అక్కడ ఉంటే ఆ టైంలో అనేది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ ఆర్గనైజేషన్ ఐ నెవర్ థింక్ అరే ఇంకే అనేదానికి ఛాన్సే లేకుండా నేను లేదు ఎప్పుడు లేదు. చేస్తాను కాబట్టి ఐ నెవర్. సో ఐ థింక్ దట్స్ ఇట్ అండి. సో Okay. And a funny question, last question on a very lighter note. A funny or embarrassing moment in your life that still makes you laugh. అంటే ఫన్నీ మూమెంట్స్ చాలా ఉంటాయి. సో ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అంటే నాకు ఉన్నాయి, కానీ ఆ టైంకి స్ట్రైక్ అవ్వాలి ఏది ఆలోచిస్తున్నా అన్నమాట. కొన్నిసార్లు um, Blank out. జరుగుతూ ఉంటుంది. Hmm. అంటే ఒకసారి ఆ, ఒక కాల్లో ఉన్నాం అనమాట. Okay. ఏ ఆర్గనైజేషన్ కాల్ అనేది కూడా నేను చెప్పకూడదు, ఎందుకంటే Okay. ఎంబరాసింగ్ మూమెంట్. సో Correct. సమ్వన్ హూ సపోజ్ టు జాయిన్ లేట్, బిఫోర్ దట్ పర్సన్ జాయిన్డ్, ఐ వాజ్ ఆల్సో కవరింగ్ ఫర్ హిమ్. I said Okay. he did so and so work and he raised so and so excellent work అని చెప్పి I spoke and then he joined. అతను Okay. జాయిన్ అయ్యి దిస్ ఇస్ వర్క్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ బాలా, ఐ కుడ్ నాట్ డూ సారీ అని చెప్పాడు అనమాట. సో ఐ ఫెల్ట్ సో ఎంబరాస్డ్ బికాస్ ఐ కవర్డ్ ఫర్ హిమ్. ఎవ్రీబడి ఐ వాజ్ వాంట్ టు అప్రిషియేట్ హిమ్ వెన్ హీ జాయిన్, బట్ వెన్ హీ But జాయిన్ హీ సెడ్ he gave the ఇట్ credit ఈస్ to you. సో బికాస్ హీ డి నాట్ నో దట్ వాట్ ఐ స్పోక్. సో అట్లా అప్పుడు అనవసరంగా మనం Right. యూనో బట్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి, సందర్భాల్లో జరిగినవి ఉన్నాయి. సో బాలా గారు, ఆ, ఏమంటారు మనకి 2020 మార్చ్లో ఏమంటారు మనకి కోవిడ్ పాండమిక్ వచ్చింది, టుక్ సో మెనీ లైవ్స్. ఆ పర్టికులర్ టైంలో హౌ వాజ్ శంకర్ నేత్రాలయ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ హెల్పింగ్ పీపుల్? సో అదొక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఫర్ ఎంటైర్ వరల్డ్. సో బట్ మేము ఏం చేసామంటే అప్పుడు వి డిడ్ వర్చువల్ కాన్సర్ట్స్. సో మెయిన్గా మన సౌమి నారాయణన్ అనే అతను మా ట్రస్టీ ఫ్రమ్ రాక్విల్ మేరీల్యాండ్, ఇప్పుడు అతను జాయింట్ సెక్రటరీ. తను ఏం చేశాడంటే ఎవ్రీడే కర్ణాటిక్ మ్యూజిక్ ప్రోగ్రామ్ వర్చువల్ హీ డిడ్ 365 days. ఎవ్రీడే ఒకరితో పర్ఫార్మెన్స్ చేయించడము. అట్లాగే అప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్న ప్రసాద్ రాణి ఫ్రమ్ లాస్ ఏంజల్స్, అతను డైలీ ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఎవ్రీడే 10 minutes to 20 minute లెంత్ ఎవ్రీడే లాగా 100 days
ఎవ్రీడే పీపుల్ యూస్ టు వెయిట్, ఓకే నెక్స్ట్ ఏమొస్తుంది, ఎవరు పాడుతున్నారని. తర్వాత అట్లాంటా నుంచి నీలిమగడ్డ మనకు, వీళ్ళిద్దరి కన్నా ఇంక ఎక్స్ట్రా ఛాలెంజ్ ఏంటంటే డాన్స్ ప్రోగ్రామ్. ఎవ్రీడే కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్. అట్లా తను 100 days చేసింది. సో 365 days music group program from Saumi Narayan, 100 days music singing from Prasad Rani, 100 days dance program from Natarajan Natyanjali. These activities kept us alive. In fact, we received more money in COVID compared to the previous years. Okay. అందరికి నచ్చింది. అంటే వీళ్ళు దే ఆర్ నాట్ స్టాపింగ్ దేర్ ఎఫర్ట్, వీ నీడ్ టు సపోర్ట్. ఎందుకంటే మా మోస్ట్ ఆఫ్ అవర్ డొనేషన్స్ కమ్స్ త్రూ ఆన్లైన్. If anybody gives cash, we'll return it back. We say no, no cash, send by check, online, something like that, or a bank transfer. సో అందువల్ల ఏమైపోయిందంటే మాకు అది కోవిడ్ టాట్ అస్ హౌ టు సర్వైవ్ ఇన్ క్రైసిస్. సో వీ రేజ్డ్ మోర్ మనీ అండ్ వీ హెల్ప్డ్ మోర్ పీపుల్ డ్యూరింగ్ దట్ టైం. వండర్ఫుల్ అండి. చెన్నైలో కూడా పారామెడికల్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు టు ట్రీట్ ద పేషెంట్స్ డ్యూరింగ్ ద పాండమిక్. Sure, అండి. So please tell our audience the website of Shankar Nethralaya అండి. I'll flash it on the screen. Yes, ఇది www.shankaranethralaya.usa.org. సో ఇది యుఎస్ఏ వెబ్సైట్ అండి. www.sankaranethralaya.org, శంకరనేత్రాలయ ఈ యుఎస్ఏ లేకుంటే ఇందులో అది ఇండియా వెబ్సైట్ అవుతుంది. సో తప్పకుండా విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ అండి, మీరు బోల్డ్ అన్ని అచీవ్ చేశారు. అండ్ డెఫినెట్ గా దిస్ ఇంటర్వ్యూ ఇస్ టు ద ఇంటెన్షన్ ఈస్ టు ఇన్స్పైర్ so many people, especially the young people, to put them, not to put them on track, but at least give them that spark of inspiration. So my overall audience ki and to the youth at large, me collective message Mana TV and TV5 audience. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా అచీవ్ చేశాను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా అచీవ్ చేస్తే ఈ పాటికి ఇండియాలో 20 మేసు యూనిట్స్ ఉండాలి. ఇంకా మేము 5th యూనిట్ దగ్గరే ఉన్నాము. సో దెర్ ఈస్ ఏ 4-folded వర్క్ ఈజ్ లెఫ్ట్. అండ్ మెసేజ్ ఒకటే, ఏ పనైనా చేసే ముందు గివ్ యువర్ 100%. దట్స్ ఇట్. ఇది వెదర్ ఇట్స్ సర్వీస్ ఆర్ ఇట్స్ కల్చరల్ ఆర్ వెదర్ ఇట్స్ ఎనీ వర్క్ యూ డూ, give your 100% or else take a back seat and let somebody else to drive. And always when you talk positive about anybody, just talk positive, that's it. Do give your 100%, talk positive. Talk positive will bring the more results for you, better results for you. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అసలు చాలా అద్భుతంగా, అంటే మిగతా వాళ్ళు డెఫినెట్ గా చూస్తారు, నేను కూడా ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మళ్ళీ చూడాలి, ఎందుకంటే చాలా గోల్డెన్ నగెట్స్ ఇచ్చారు మాకు ఇవాళ. అంటే చాలా మంచి మంచి పాయింట్స్, మీ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. అది వింటుంటే నాకు అసలు టైం తెలియలేదు. ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ అన్ అవర్ మనం ఆడుకుంటున్నాము. టైం జస్ట్ ఫ్రోజ్. అసలు ఆ ఫ్రాక్టల్ ఆఫ్ టైంలో వెళ్తూ 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 మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళినట్టున్నాను. నేను మీతో ట్రావెల్ చేస్తున్నాను. అంటే అదొక కాన్వర్జేషన్ లాగా లేదు, ఏదో ఒక అంటే యాక్చువల్ జర్నీ లాగా అనిపించింది నాకు, ఒక టైం ట్రావెల్, అంటే ముందుకి వెనక్కి ఆ టైప్ లో. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండి, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలా గారు. ఇట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ షో Rendezvous with the President on Mana TV and TV5. Really privileged to have you as a guest of honor, and had a lovely quintessential conversation with you. Chala happy andi. So friends, విన్నారు కదా, that was Balareddy Indurti garu, Shankar Nethralaya's current president, USA president, and we just witnessed so much about his humongous journey. It was his humility that that he said that there's a lot to do, but definitely he has achieved a lot. And we wish you the best, sir, for so many of your future endeavors. Thank you so much. So friends, meet you again. Stay tuned with us with yet another interview on Rendezvous with the President.
Until then, I sign off. Your favorite host, Sharat Pasmarthi. Thank you so much. Thank you. Thank you. Bye.